నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ నేను భాగ్యశ్రీ. సింహాచలం దుర్ఘటనకు అందరూ బాధ్యులేనని విచారణ కమిషన్ తేల్చినట్లు తెలుస్తోంది. ఇక సింహగిరిపై చందన ఉత్సవం రోజు గోడ కూలడం, భక్తులు దుర్మరణం పాలవడానికి పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ కాంట్రాక్టర్ సహా పలువురు బాధ్యులేని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, విచారణ కమిషన్ ప్రభుత్వానికి ఏం చెప్పబోతుందన్న దానిపై చర్చను ఇవాల్టి మీడియా డిబేట్లో చూద్దాం. ఇక డిబేట్లో పాల్గొనడానికి ఇటు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ స్టూడియోతో మనతో పాటు ఉన్నారు. అలాగే డాక్టర్ ఏఎస్ రావు టీడీపీ అధికార ప్రతినిధి వారు ఉన్నారు. అలాగే వైసీపీ నాయకులు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఎస్, ఇక రావు గారు చెప్పండి. ఇక మొత్తానికి ఇటు సింహాచలంలో గోడ కూలిన ఘటనపై కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, గోడ నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందా, మరోపక్క ఇటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా మరికొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? భాగ్యశ్రీ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు అంటే స్వాతంత్ర ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఒక ఘటన జరిగిందంటే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ నిర్మాణం చేయడం జరిగింది కొత్తగా. దాంతో పాటు ఇక్కడ జరిగిన అపస్ఫృతి ఏ విధంగా జరిగిందంటే, వర్షం కురవడం వల్ల కొత్తగా రీసెంట్ గా నిర్మించినటువంటి గోడని, వర్షం ఏ గోడ అయినా కానీ రీసెంట్ లో ఒక 15 రోజులు 4 రోజుల ముందు నిర్మించినటువంటి గోడ పైన వర్షం పడినప్పుడు ఖచ్చితంగా గోడలో నిర్మాణంలో కొన్ని లోపాలు ఏర్పడతాయి, ఖచ్చితంగా అది మెత్తబడుతుంది. దాంట్లో కాకుండా ఈ చందనోత్సవం వల్ల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఆ గోడకు కొంత భక్తులు కొంచెం తాకిడి కావడము, అది డిస్టర్బ్ కావడం వల్ల, అది వర్షం వల్ల మెత్త కావడము, భక్తుల రద్దీ వల్ల కూడా ఆ డిస్టర్బ్ అయ్యి అక్కడ కూలడం జరిగింది. అంతే తప్ప దీంట్లో నిర్మాణ లోపం కానివ్వండి, ఎవరో కావచ్చుకొని చేసినట్టు కానీ అలాంటివన్నీ ఏం లేవు. దీనికి ప్రతిపక్షాలు ఉన్నది లేని ఉన్నట్టుగా ఏదో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గుడిలో కూడా చనిపోయినటువంటి భక్తుల పైన కూడా శివరాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు, అంతే తప్ప ఇంకేం లేదు. దానికి విచారణ జరిపాము. దానికి కారణం ఏంటంటే, ప్రకృతి వైఫల్యం వల్ల, ఆ వర్షం పడడం వల్ల గోడ మెత్తబడి కూలిపోయింది తప్ప ఎవరు చేపించినట్టు తప్పిదం కాదు అది. సార్, ఇప్పటికే అనేక ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటు త్రిసభ్య కమిషన్ చైర్మన్ కూడా దీన్ని పరిశీలించడం జరిగింది. మరి పూర్తి నివేదిక కూడా ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతుంది. మొత్తానికి ఈ నివేదికలో అసలు ఏముండబోతుంది, కొంత విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. నాణ్యత లోపం కూడా కనిపిస్తోంది స్పష్టంగా. అందుకే అసలు చంద్రోత్సవం రోజు ఇట్లాంటి దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరం అంటూ కూడా కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు గోడ కూలిన తర్వాత నాణ్యత లోపం ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడడం, అన్ని 10 మాటలు మాట్లాడతారు. వాళ్ళ పని మాట్లాడతారు, అంతే తప్ప విమర్శలు చేయడం సర్వసాధారణం. కానీ మేము బాధ్యతాయుతంగా ఉన్నాము. మా హోంమంత్రి గారు అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ నిర్మాణ పరంగా ఏ విధంగా లోపం లేదు. కూలిన తర్వాత ఇప్పుడు ఏ గోడ అయినా ఎంత ప్రతిష్టాత్మకంగా కట్టినా కానీ, ఎంత పకడ్బందీగా కట్టినా కానీ, వర్షం కురిసినప్పుడు గోడ మెత్తబడిపోతుంది ఖచ్చితంగా. ఆ వర్షం కూలడం వల్ల, వర్షం వల్ల గోడ నానడం, అదే విధంగా భక్తుల తాకిడి ఎక్కువ ఉండడం వల్ల ఆ గోడ డిస్టర్బ్ అయి కూలిపోయింది తప్ప ఆ నిర్మాణం లోపం మాత్రం ముమ్మటికి కాదు అది. ఎస్ ప్రసాద్ గారు, మొత్తానికి చెప్పండి. ఇక నాణ్యత లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, మరి ఈ ప్రమాదంలో కూడా ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందడం కూడా ఎంతో బాధాకరం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లేదండి. ఈ దరిద్రానికి ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా తెలియట్లేదు. ఫస్ట్ మీరు తిరుపతిలో జరిగిన దుర్ఘటనకి బాధ్యత వహిస్తూ గోశాల ఇన్ఛార్జిని సస్పెండ్ చేశారు. అక్కడ తదనంతరం గోవులు చనిపోయాయి. ఇక్కడికి వచ్చాక శ్రీ సింహాచలంలో పైశాచికంగా రాక్షసత్వానికి నిదర్శనం ఏంటంటే, ఆ గోడ 3-4 రోజుల నిడువులో, అది కూడా శ్రీనివాసరావు గారు చెప్తున్నట్టు రాళ్లతో కట్టింది కదా సార్, ఫ్లై యాష్ బ్రిక్స్ అని ఉంటాయి, దరిద్రానికి మారిపోయేవి. వాటితో కడితే ఆ పిండి, ఎందుకంటే చంద్రబాబు గారి కళ్ళను సాకారం చేయడానికి చూడండి, ఇంటిని కోల్దోసినా సరే సిమెంట్ని, ఇసుకని అన్నింటినీ వేరు చేయొచ్చని ఉదాహరణగా చెప్పిన దానికి అది కళ్ళకి కట్టినట్టు తేటతెల్లమైన ఉదాహరణ అది. రెండోది, మీరు గమనిస్తే మీరు తిరుపతి వెళ్ళే ఉంటారు చాలాసార్లు, మీరు ఎందుకంటే మన అందరూ హిందువులే కాబట్టి, ఆ గోడలు రిటర్నింగ్ వాల్స్ ఎలా కడతారంటే స్కర్టింగ్ టైప్లో కట్టుకుని వెళ్తారు. అంటే మెట్లు వారీగా ఉంటాయి, ఇలా రిక్లైనింగ్ మోడల్లో. ఈ ఏకంగా సిమెంట్ బ్రిక్కులు ప్రాథమిక అవగాహన, ఇంట్లో కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా మధ్యలో పిల్లర్ వేస్తాం,
అది కాకుండా తూతూ మంత్రంగా అక్కడ అధికారులు ఎప్పుడో శాంక్షన్ అయిన డబ్బులకి ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జిగా ఆధ్వర్యంలో దాన్ని ఏమంటారు, అది ఈఓ ఆధ్వర్యంలో ఎవరో రికమెండేషన్ క్యాండిడేట్ ఎవరో చుట్టపోని పెట్టారు అక్కడ. ఈ దరిద్రానికి మారిపోయారు, అది గమనించండి. తర్వాత మంత్రుల బృందం, ఇన్ఛార్జ్ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు, ఎవరి దగ్గర నుంచి ప్రతిస్పందన ఉందా? అనితమ్మ తప్ప. అనితమ్మ అక్కడ స్పాట్లో ఉంది. గౌరవ మాకు దైవాంశ సమ్మూర్తుడు, ఎందుకంటే ఆ మాన్సస్ ట్రస్ట్లో నేను చదువుకున్నాను. మన్యం భూములకి అడవి దాన్ని ఏమంటారు సింహాచలం మాన్యాలను కూడా ఏమి కాకుండా తృణప్రాయంగా వదిన అశోక్ గజపతిరాజు గారు పూజలు అయిపోయిన తర్వాత కనీసం అక్కడ ఉన్న వాళ్ళని పలకరించకుండా కనీసం అక్కడికి వెళ్లకుండా వెళ్ళిపోయాడు కిందకి. దానికి తోడు నేను పవన్ కళ్యాణ్ గారిది ఒకటి చూస్తే ట్వీట్ అమ్మా, వీళ్ళకి రాజకీయ పరిపక్వతలకి వీళ్ళ కూటమికి 2 చేతులు దండం పెట్టలే. అందులో 2 జనసేన సభ్యులు చచ్చిపోయారట, వాళ్ళకి మాత్రమే కండోలెన్స్. అంటే ఇవాళ ఆయన స్థాయి అంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఒక గౌరవప్రదమైన కేబినెట్ హోదాలో ఉన్న మంత్రిగా ఇవాళ ఒక పార్టీ అధ్యక్షుడి కెపాసిటీలో 7 ప్రాణాలకి సంతాపం తెలుస్తూ అందులో కూడా మా వాళ్ళు ఉండడం బాధాకరం అంటే ఒక అర్థం ఉంటుంది. అదేం ట్వీట్ అమ్మా. సో దీనికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మంత్రుల కమిటీ వేసేమన్నారు. ఏంటి సలువు పందిళ్ళు, నేను అక్కడ వైజాగ్ యూనివర్సిటీలో చదువుకున్న విజయనగరం వైజాగ్ శాఖలో చదువుకుని వచ్చినాను నేనమ్మా. దగ్గర 1.5-2 లక్షల మంది ఏమీ కాకుండా అలవోగ్గా వస్తారు అక్కడికి. ఎందుకంటే చందనోత్సవం రోజు ఖచ్చితంగా స్వామివారి నిజరూప దర్శనం దొరుకుతుంది. అప్పటిదాకా చందనంతో కప్పబడే ఉంటుంది. దీంట్లో ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే దసరాకి ముసురు, ఉగాదికి ముసురు, వినాయక చవితి ముసురు, దీపావళి ముసురు, అలాగే చందనోత్సవం రోజు ఖచ్చితంగా వర్షం పడడం సర్వసాధారణం. ఇక్కడ ప్రైమరీ ప్రికాషన్స్ అన్న వీళ్ళ దగ్గర ఏమున్నాయమ్మా? నిన్నగాక మట్టి గోడలా కట్టిన ఒక ఫ్లై యాష్ బ్రిక్స్తో కట్టిన గోడకి శాంచుటీ ఏముంటుంది? అక్కడ లైన్ని కనీసం డైవర్షన్ తీసుకోవద్దు, ఇక్కడ వద్దు కొత్తగా కట్టిన గోడ అన్న ప్రాథమిక అవగాహన లేకుండా అనితమ్మ గారు చేస్తున్న నిరంతర శ్రమకి మొన్నటిదాకా ఆడిపోసుకున్న పవన్ కళ్యాణ్ కూడా మాచట బ్రహ్మాండంగా పనిచేశారు. మరి ఎంత బాధ్యత ఉన్న వాళ్ళు ఇవాళ త్రిసభ్య కమిటీ ఐఏఎస్ సునీల్ కుమార్ గారు అనుకుంటాను, సురేష్ కుమార్ గారు ఇచ్చిన నివేదికలో అక్కడ వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, పోలీసు వాళ్ళని అందరినీ అడిగితే పోలీసు వాళ్ళు ఇదే అనితమ్మ గారు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారమ్మా, బాడీలతో పాటు వెళ్ళారు, అంచేత మా దగ్గర లేరని చెప్తే ఒక 2 కానిస్టేబుల్ మీద ఆవిడ ఆగ్రహం వేస్తారు. హోమ్ మినిస్టర్ నేను వస్తే నా దగ్గర లేకుండా అన్నది. మాటకు మాట చెప్తున్నా, ఒక రాష్ట్రం ఒక హోమ్ అంటే ఒక ఇల్లులాడిది, దానికి హోం మంత్రి అంటే ఒక తల్లి సమానురాలు ఆవిడ దగ్గర కూడా తల్లి శాంతనం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటిది ఈ ప్రాణాలు బలిదానాలు కొంటుంటే భగవంతుడి దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి భగవంతుడికి డైరెక్ట్గా వెళ్ళి టికెట్ తీసి పంపించేస్తారు. ఇదంతా ఒక ఎత్తి అయితే వీళ్ళు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు, సైడ్ పాపడి దూకుని ఉంటాడు, ఆనంద రామరెడ్డి ఏడున్నాడమ్మా? ఇదేనా బాధ్యత అయింది? తిరుపతి విషయంలో కూడా ఈ సనాతన ధర్మ పరిరక్షణ విషయంలో కింద నుంచి పైకి మెట్లు కడిగే పవన్ కళ్యాణ్ ఏడున్నారు వీళ్ళందరూ? దీంతో వీళ్ళు కరెక్ట్ జెండా బ్యాచ్కి వెళ్ళి ఉంటారు. ఈ మఠాలు సత్రాలు దరిద్రాలన్నీ పెట్టుకుని మనకి ఉద్ధరించి ఊళ్ళేళ్ళడానికి ఎవడైనా మాట్లాడుతున్నాడా? ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ గోళ్ళ కట్టచ్చో కట్టకూడదు వాళ్ళ నిబంధనలు ఏంటి ఎవరైనా మాట్లాడుతున్నాడా? అసలు రాజకీయాలకు అతీతంగా హిందూ సంఘాలు కానీ వీళ్ళందరూ ఎక్కడైనా ప్రేరేపితమై మాట్లాడుతున్నారా? సంప్రోక్షణ జరిగిందా? ఏ లడ్డూలో కల్తీ అయిందని ఒక అభూత కల్పన మాటలకి అంటే వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెండా గమనించండి. వీళ్ళు ఏదైనా బ్లేమ్ చేస్తే దానికి అందరూ అలర్ట్ అయిపోయి ఉంటున్నారు. కానీ నిజంగా జరిగిన విషయాల్లో వీళ్ళ దగ్గర నుంచి ఒక్క దగ్గర నుంచి అలర్ట్నెస్ లేదు. ఏం సంప్రోక్షణ చేయవలసిన బాధ్యత లేదు? లేని లడ్డూలు కల్తీ దానికి మాత్రం సంప్రోక్షణ చేస్తారా? ప్రాణాలు హరించిపోతే దైవ సన్నిధిలో కనీసం సంప్రోక్షణ కాకుండా మనకి మైల్ అన్నది ఉంటుంది కదా మా హిందూ సమాజంలో, చనిపోయిన ప్రాణాలు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన తర్వాత సంప్రోక్షణ జరగకుండా దేవదర్శనాలు ఏ ప్రాతిపదిక మీద? వీళ్ళకి ప్రాథమిక అవగాహన లేదా? అయితే ఎవరికి నచ్చిన రాజకీయాలు చేయడానిక? అయితే వీళ్ళకి మోడస్ ఆఫ్ ఆపరెండా ఒక ఫ్రీ కన్సీవ్డ్ మైండ్తో జగన్మోహన్ రెడ్డిని అనే వ్యక్తిని ఆడిపోసుకుంటూ 7 ప్రాణాలు పోయిన దగ్గర కనీస బాధ్యత వహిస్తున్న ఇన్ఛార్జ్ మంత్రి వెళ్ళే అక్కడ రెస్పెక్టివ్ ఎమ్మెల్యేస్ ఎక్కడ ఉన్నాడు, రెస్పెక్టివ్ ఎంపీస్ హస్ట్ టు ఢిల్లీ ఆన్ వాట్ బేసిస్, వాట్ కెపాసిటీ? ఎందుకు? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అన్న దగ్గర ప్రజలు సస్తున్నా సరే వాళ్ళ మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో. ఏమన్నా నాకైతే అర్థం కావట్లే. ప్రాథమికంగా అక్కడ జరిగిన దాష్టికానికి పొరపాటు మానవ సహజం. ఓ కాంట్రాక్టర్ కానీ ఓ చిన్న బుడంకాయ కానీ సస్పెండ్లు చేసేసి దానికి ఆ బాధ్యత దేనికొనే? ఈ దేవస్థానాలు దేనికొనే? దేవస్థానాలు వీళ్ళందరినీ ఈయన మార్చి ఆన్ని ఆళ్ళ మార్చి వీళ్ళని మొత్తానికి స్థాపించుకుని ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో 1.5-2 లక్షల ప్రజల గ్యాదరింగ్ ఉన్న దగ్గర ప్రైమా ఫేజ్లో ప్రికాషన్స్ ఏవి? తిరుపతిలో కూడా ఇదే దరిద్రం కదా. ఆ టీటీడీ చైర్మన్ ఎలగబెట్టిన సొంత పెత్తనాలకే కదా పైన టికెట్లు కింద అన్న దగ్గరే అంత స్టాంపేడ్ జరిగింది. ఇక్కడ కూడా అదే కదా. 2-3 రోజులు ఇడుగులో అవడానికి గోడ కడతాడా? ఏది 10 అడుగులు ఎత్తు 60 అడుగులు విస్తీర్ణం ఉన్నది, కనీసం పిల్లర్ లేకుండా కింద బేస్ లేకుండా ఎవడమ్మా కాంట్రాక్టర్? ముందు ఏమో జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రతిదానికి ఆవ్యాసం రెడీగా ఉంటుంది వీళ్ళ దగ్గర. టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, టేకెన్ ఇట్ యాజ్ అన్ ఎక్స్క్యూజెస్. ఎంతసేపు పరనింద పక్కోడి మీద నిందేశాడు, వీళ్ళు చేతులు కొడుకుని సత్సంగంలో బయటకు పోవడం. దీనికైనా మేము ప్రజాస్వామ్య పాలన 120 స్థానాలు దేనికి ఇచ్చాం వీళ్ళకి? ఎస్
మోహన్ గారు చెప్పండి, మొత్తానికి అసలు ప్రమాదం ఏ కారణంగా జరిగింది? అసలు వారం 10 రోజుల వ్యవధిలోనే గోడ నిర్మించడం, మళ్ళీ ఈరోజు చందనోత్సవం కార్యక్రమం జరుగుతుండగానే గోడ కూలిపోవడం ఎంతో దురదృష్టకరం. అంటే మొత్తానికి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నమస్కారం అమ్మా. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు, అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా ఆ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ, వాళ్ళు ఏ ఒక్క రోజు కూడా మనుషుల ప్రాణాలకు విలువ ఇచ్చిన సందర్భాలు లేవు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి చనిపోయినా కూడా ఇది పొరపాటు జరిగింది, సరిదిద్దుకుంటామన్న సందర్భాలు ఎప్పుడూ లేవు. గోదావరి పుష్కరాల్లో దాదాపు 29-30 మంది చనిపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? కుంభమేళ చనిపోలేదా, ఆడ చనిపోలేదా, ఈడ చనిపోలేదా అని చెప్పి దాన్ని సమర్థించుకున్నారు తప్ప ఇది పొరపాటు జరిగింది, ఈ పొరపాటు సరిదిద్దుకుంటామన్న సందర్భం లేదు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఆయన పెట్టినటువంటిది ఏదో మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో చనిపోతే దానికి సంబంధించి లేదు. ఆ తర్వాత గుంటూరులో జరిగితే చీరలు పంపిణీ కార్యక్రమంలో అక్కడ చనిపోతే చనిపోయిన సందర్భం, అక్కడ మాట్లాడే సందర్భం లేదు. ఏదైనా చిన్న ఏదో ఎవడో ఎక్కడో ఏదో ఒక లీడరో ఒక కార్యకర్త ఎవరైనా ఏదైనా మాట్లాడినారని తెలిస్తే వాళ్ళని తీసుకుపోయి నెలలు జైల్లో పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఇబ్బందులు గురి చేసేదానికి మాత్రం వీళ్ళు కాసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రజల మేలు కోరి చేసినటువంటి సందర్భాలు ఏ ఒక్కటి కూడా లేవు. ఇప్పుడు నేను నరేంద్ర మోడీ గారిని దొరికించినారు, ఏదో ఉద్ధరిస్తామని చెప్పినారు. ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఏంది లేదు, మామూలుగా వచ్చినాడు, మామూలుగా పోయినాడు, ఆయనతో నేనకన్నా బాగా చేస్తాడు, నాకన్నా ఆయన బాగా చేస్తాడని చెప్పుకొని వెళ్ళిపోయినారు. కాబట్టి వీళ్ళు ముందుగానే తెలిసి అక్కడ జరుగుతుందని తెలిసి కూడా వీళ్ళు తెలియనట్టు నటించినారు. మినిస్టర్ గారు ముందు రోజు ఏం చెప్పారు? 150,000 నుండి 2 లక్షల మంది వస్తారు, బ్రహ్మాండంగా మేము పర్యవేక్షణ చేసినాం, ఏ ఒక్క చిన్న తప్పు కూడా జరగదు, ఆ తప్పు జరగకుండా ఆ తప్పులు జరగక మేము చూసుకున్నామనే విధంగా చెప్పిన తర్వాత అది 3 అంతస్తులు దాదాపు ఆ గోడ పచ్చి గోడ, దానికి గుణాది లేదు, పిల్లర్ లేదు, తర్వాత బేస్మట్టం లేదు, ఏమి లేకుండా దాని మీద పిల్లలతో కట్టుకుంటా పోతే అంత ఎత్తు కట్టిన తర్వాత దానికి అక్కడ పక్కలో ఉండాలన్నా ఉండకూడదని పర్యవేక్షించాల్సినటువంటి మంత్రులు ఎక్కడ పోయినారు, ఏం చేస్తున్నారు? చనిపోయిన తర్వాత కనీసం చూడడానికి పోకుండా ఈ అనిత గారు ఆమె ఏదో ప్రిస్టేజ్గా ఆమె తిరుక్కుంటుందో, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి సత్యప్రసాద్ గారు అడ్రస్ లేకుండా పోయినారు. డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడేదో కడప జిల్లాలో ఎండిఓ మీద ఒక మండల ప్రెసిడెంట్ దాడి చేసినాడంటే, కొడుకు దాడి చేసినట్టే అక్కడ నుండి బాగా పరిగెత్తుకుంటూ వచ్చి మీసలు మెలేసి జుట్టు ఎగిరేసుకొని బాగా ఆవేశపూరితంగా పోయినారు. మరి ఇంతమంది చనిపోతే అక్కడ పోయినటువంటి సందర్భం లేదు, దాని గురించి మాట్లాడిన సందర్భం లేదు. అదేవిధంగా తిరుపతిలో అంతమంది చనిపోయి వీళ్ళు మనుషులతో పెట్టుకునేది ఒకెత్తి అయితే దేవుళ్ళతో పెట్టుకుంటున్నారు అన్నమాట. మనుషులతో పెట్టుకున్నారు, ఏదో దేవుడు చూసి చూడట్టు ఎప్పుడోసారి అంత నిదానంగా వీళ్ళకి శిక్షలు వేస్తారు. కానీ దేవుళ్ళతో సరాసరిగా దేవుళ్ళతోనే పెట్టుకున్నారు. తిరుపతి లడ్డు గురించి మాట్లాడి అక్కడ అపవిత్రం చేసి అక్కడ చనిపోయే కారణం చేసినారు. ఎక్కడ పోయినా కూడా వీళ్ళను సింహాచలం సంబంధించి అక్కడ ఆ దేవునికి సంబంధించిన ఏమో అపవిత్రం జరిగిందో ఏమో కానీ అక్కడ కూడా చనిపోయే కార్యక్రమం జరిగింది. వీళ్ళు ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ప్రజల సంక్షేమం కోసం కోరడం లేదు. వీళ్ళు కేవలం పబ్లిసిటీ కోసమే పనిచేస్తున్నారు. వీళ్ళు చిన్న పని చేస్తే ఒక 10-15 ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానల్లో మొత్తం ఎక్స్పోజ్ చేసి 2-3 రోజులు అవే వాగిస్తే 2-3 పార్టీల లీడర్లు ఉన్నారు, ఒక్కో పార్టీకి 2-3 తీసుకుని వాళ్ళతో 3-4 రోజులు వరుసగా పౌడించుకునే కార్యక్రమం చేస్తారు. ఏదైనా చిన్న కార్యక్రమం చేస్తారు. పెద్ద కార్యక్రమాలు జరిగితే దాన్ని చూడనట్టు దానికి ఆల్టర్నేటివ్ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారే చేయించినారు, విజయవాడ మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పడవలు తెచ్చి ఇక్కడ పెట్టినారు, జగన్మోహన్ రెడ్డి గారు చేతగాని పరిపాలన వల్ల ఇట్లా జరిగిపోయింది, ఇట్లా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడము, వీళ్ళు పనిచేసుకోవడము తప్ప వీళ్ళు ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఏ కోశాన లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి విపత్తులు జరుగుతున్నాయి, ఈ విధమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ విధమైనటువంటి సమస్యలు ప్రజలకు వస్తున్నాయి. వీళ్ళు ఇప్పటికైనా మేల్కొని చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రజల నుండి వస్తుందన్న విషయం వాళ్ళు తెలుసుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు ఏదో మాట్లాడినా, ప్రతిపక్షాలు ఏదో మేమేం చేసినాం, అక్కడ జరిగిన సంఘటనకు స్పందించి మా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకొని తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిచ్చినా ఈకపోయినా ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తానని చెప్పి ప్రకటించినాడు. గతంలో కూడా ఆయన చెప్పినట్టు విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయినప్పుడు అక్కడ ₹1 ఇచ్చినారు. వీళ్ళు మాటలు చెప్తారు, ముందు 10 లక్షలంట, 20 లక్షలంట, లాస్ట్కి ఏది కూడా ఉత్త చెక్కులు ఇచ్చిన సందర్భాలు కూడా వీళ్ళు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ పరిపాలన అంతా ఎప్పుడు బోగస్ మీదనే నడిచింది. వీళ్ళు నిజమైనటువంటి పరిపాలన సాగించలేదు. కాబట్టే వీళ్ళు ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎప్పుడు కూడా. ఎస్ రావు గారు, ఇప్పటికే అటు త్రిసభ్య కమిటీ కూడా దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించి పరిశీలించింది, ఘటనా స్థలానికి వెళ్ళి అలాగే పలు శాంపిల్స్ కూడా సేకరించింది. మరి ఎట్లాంటి అనుమతులు లేకుండా గోడ ఎలా నిర్మిస్తారు? అంతా నోటి మాట మీదుగానే కేవలం వారం 10 రోజుల వ్యవధిలోనే హడావిడిగా గోడ నిర్మించారంటూ కూడా మరి త్రిసభ్య కమిటీ గుర్తించినట్టుగా తెలుస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? మరి
ఇప్పుడు టెంపుల్లలో ఒక పాలక మండలి ఉంటుందండి. ఆ పాలక మండలిలో చైర్మన్ కానివ్వండి, అక్కడ ఈఓ కానివ్వండి, వాళ్ళు ఇంటర్నల్ గా డిస్కస్ చేసి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. దాంతో భాగంగానే ఈ యొక్క రిటర్నింగ్ వాళ్ళు ఇది ఒక వాళ్ళు కట్టారు అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర. దానికి ఇప్పుడు నాణ్యత లోపం అని చెప్పేసి ఆ బ్రిక్స్ సరిగ్గా లేవని అవన్నీ రకరకాల మాటలు వీళ్ళు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయిన చూస్తున్నారు. ఎవరు అక్కడ లేరా అంటే శ్రీనివాసరావు గారు, రిటైనింగ్ వాళ్ళు ఎవరైనా యాష్ బ్రిక్స్ తో కడతారు సార్. అక్కడే ఉన్నారు, హోంమంత్రి గారు అక్కడే ఉన్నారు. ప్రభుత్వం తరఫున బాధ్యతగా మేము చనిపోయిన భక్తుల పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఆ తర్వాత ఒక్క నిమిషం మోహన్ గారు, నేను ఏమని చెప్తున్నా, వాళ్ళకు చనిపోయిన కుటుంబాలకు కూడా మేము ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. అన్ని విధాలా సాయం చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఏం సాయం చేయాలో చేస్తాం, అంతే తప్ప మీరు ఏదో అనౌన్స్మెంట్ చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేసి ఏం చేశారు, ఎంతమంది డబ్బులు వచ్చాయి అందరికి తెలుసులేనా. ఇప్పుడు మీరు చెప్తున్నారు 1 కోటి రూపాయలు అంటారు 10 కోట్లు అని అనవచ్చు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి చౌకాండ ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి ఎన్ని మాటలు అనవచ్చు. కానీ ప్రభుత్వం ఇది బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వము, బాధ్యత లేకుండా వ్యవహరించడం. ఖచ్చితంగా ఒకవేళ ఆ యొక్క రిటర్నింగ్ వాళ్ళ కాంపౌండ్ వాల్ కట్టడంలో ఏదైనా నాణ్యత పరంగా లోపాలు జరిగితే ఖచ్చితంగా బాధ్యులను శిక్షిస్తాం. ప్రభుత్వ పరంగా వితిన్ 3 రోజుల్లో నివేదిక వేయాలని చెప్పి ఈ రోజు నివేదిక అందిస్తారు. ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా దోషులుగా తేలితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ శిక్షార్హులు. ఏ విధమైనటువంటి సంకోచం అవసరం లేదు. ఖచ్చితంగా మేము బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాం. మీకు అనవసరం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, దుమ్మెత్తిపోయాల్సిన అవసరం లేదు. మీకు మోహన్ రెడ్డి గారు ఎంతసేపు ప్రభుత్వం మీద దాని నాణ్యత లోపాలు ఎత్తుకడానికే మీరు చూస్తున్నారు, కానీ ఆ నాణ్యత లోపం ఏం లేదు. ఒక జరిగిన విషయం ఏంటంటే అక్కడ వాల్ కట్టిన తర్వాత కొత్తగా కట్టిన వాల్ పైన వర్షం పడడం వల్ల అది కుప్పగొలిపోయింది తప్ప ఇంకా వేరే ఏమైనా లోపాలు లేవు. మళ్ళీ కూడా నివేదికలో ఏమైనా లోపాలు తెలిస్తే దానికి బాధ్యులున్న వారు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే, వహిస్తారు కూడా. ప్రసాద్ గారు, శ్రీనివాసరావు గారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ ప్రభుత్వం అని చెప్పి భుజం మోసుకుంటారు, ధన్యవాదాలు మీకున్న కమిట్మెంట్కి. కానీ కడుపు కన్నం తిన్నాడు రిటైనింగ్ వాళ్ళు ఫ్లై యాష్ బ్రిక్స్తో కడతాడండి, అది మీ మేధా సంపత్తి. దానికి 45 సంవత్సరాల పైచిలుక విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు మీ అధ్యక్షుడు. అలాంటి అధ్యక్షుడు ఆయనలో మీరు ఇలాంటి పనికిమాల పనులు చేస్తుంటే ఎవరు సిగ్గుపడాలో ఒకసారి ఆలోచించండి. ఆడు ఈవో ఉన్నాడు, ఎవడో చుట్టపడు ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఈవో ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఎవరు చుట్టపడు చెప్పండి, మీకే తెలుసు. నేను చెప్తా తర్వాత కావాలంటే. 2 విషయాలు, రిటైనింగ్ వాల్ ఫ్లై యాష్ బ్రిక్స్తో కట్టడం పరమ చండాలమైన పని. ఆ దౌర్భాగ్యానికి 7 చనిపోయారు. క్యూరింగ్ రాతి కట్టడానికి పిల్లర్ బేసిస్తో స్కట్టింగ్ టైప్లో కనుక కట్టెళ్తే ఇలా అంచెల వారి కట్టుకుని వెళ్తే ఇలాంటి పొరపచ్చలు జరగవు. వర్షాలు పడతాం, అందులో చందనోత్సవం రోజు వర్షం పడడం సర్వసాధారణం. దీన్నే డిజాస్టర్ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటారు. మీకు మళ్ళీ మీరు చేసిన కోతి పనికైనా సరే అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన అపార అనుభవం ఉన్న వ్యక్తి ఎవరో ఆయనే చంద్రబాబు నాయుడు గారు. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్ మీద అనుభవం ఉన్నవాడు ఎవడైనా సరే ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తారా అన్నదే ప్రశ్న. దానికి మీరు ఇలాంటి వాడికి తలకిందులు తపస్సు చేసినా సమాధానం చెప్పలేరు. అంచేది ఏంటంటే ఈ ఎవడో కాంట్రాక్టర్ లక్ష్మణరావు చేతులు ఎత్తేసి నేను కట్టలేని 3 రోజుల్లో అని మొత్తుకుంటే ఆడితో బలవంతాన్ని కట్టించారు. మీరు ఫస్ట్ డెలిబరేషన్ ఇందాక మీరు మాట్లాడారు చూడండి, మానవ సహజం పొరపాటు జరిగింది సరిదిద్దుకుంటాం ఏదో అంటే అప్పుడు మాట్లాడు. అనితమ్మ గారు ఏం మాట్లాడండి, అక్కడ స్పాట్లో ఉన్న హోంమంత్రి తల్లి సమానరాలు ఆవిడ ఏమాడింది, బాధ్యత ఇదేనా బాధ్యత, ఏం చెప్పింది ఆవిడ? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడేమో కాంట్రాక్టర్, అలా రుషికొండ ప్యాలెస్ కట్టాడట. ఈ టపాచుపుత్రుడు కబుర్లు ఎందుకండి మాకు, నాకు అర్థం కదా. వాస్తవానికి సంబంధించిన అంశాల్లో పొరపాటుగా తీసుకోకుండా 10 రోజులు వారం రోజులు నిలువులో కట్టిన గోడకు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్నాలంటే 11 నెలలు అయింది. దగ్గర రేపు జూన్ 2 సంవత్సరం పాటు అవుతుంది. సంవత్సరం పూర్తయిందినా ఇంకా జగన్మోహన్ రెడ్డి పర్యటించుకుంటే అన్నాలు కాలక్షేపం చేస్తారు. దీనికైనా అనుభవాలు, ఇదేనా ప్రజాస్వామ్య మార్పులు? కనీస బాధ్యత వహించవలసిన దగ్గర బాధ్యత రాహిత్యంగా ఆ చైర్మన్ని ఈఓల్ని చుట్టపాలను నెట్టుకుంటే ఎలాగ ఉంటుంది తలకనప్పుడు? కోతి పని చేసిన బీఆర్ నాయుడు ఎత్తుకోలేడా మనిషి నెత్తికెత్తుకుంటే ఎలాగ ఉంటుంది? ఎవడమ్మన్నాడు కింద తీసుకుంటే టికెట్లు? గోశాల ఇన్ఛార్జిని పెడతారా? గోశాల ఇన్ఛార్జిని పెట్టితే రీప్లేస్మెంట్ జరగకపోతే 200 గోవులు చచ్చిపోయి బాధ్యత ఎవరిది? ఇవేమీ మాట్లాడరు మీరు అనుగుణంగా. ఎందుకంటే మీకు అలా కర్రక జిల్లా హిందూ సంఘ బ్యాచ్లకి వెళ్ళి ఉన్నారు కదా, ఎప్పుడు రాడు బయటికి. రామ్ తీర్థంలో తల తెగి పడిపోగానే పొలోమని వచ్చేస్తారు పుంకాలుగా పుంజీలుగా. ఏమే ఇవాళ హిందూ సమాజం కదా, చనిపోయిన హిందువులు కదా. గుడ్డి గురానికి పలు అవుతారు ఒక్కొక్కరు కర్రక జిల్లా బ్యాచ్కి వెళ్ళు, పాము కొల్లేసి తిరుగుతారు కదా దూరం అని తగరాలు పడతాను ఒక్కొక్కడును. పెద్ద జీరు చిన్న జీరు, ఇక్కడ మా చిన్న జీరు అంటే చాలా బిజీ సార్ రియల్ ఎస్టేట్లో.
పెద్ద జీరు ఉన్నాడు కదా, పాంకోలు వేసుకుని అక్కడ గొడుగొడు కట్టుకుని, ఏ ఆగమ శాస్త్రం విరుద్ధంగా జరుగుతున్న పనులకి బాధ్యత లేదా? ఆగమ శాస్త్రం ప్రతినిధిగానే కూర్చోబెట్టారు కదా అక్కడ. ఎవరో నేనంతా యాదవ సంతానంతా తెచ్చి మన ఎత్తిపెట్టి పీఠాలు ఎవడు ప్రభుత్వం ఉంటాడు? ఎకరాల భూములు యథాలు పెడతారు కదా ఈ పనికి మన సంతకి. ఆవు తల్లితో సమానం. నాకు ఆవు సంరక్షణ లేకపోతే ఆర్టికల్ 48 ఏం చెప్తుంది రాజ్యాంగం ప్రకారం? గోశాలలో ఆవు పరిరక్షణ ఎలా జరగాలి? గోశాల ఇన్ఛార్జి లేకపోతే ఎలా పరిరక్షణ ఏడుస్తుందో చూడమండి. ఆ బియర్ రాయండి. ఏ తమాషాలకు ఉందో ఒక్కొక్కడికి సంవత్సరాలు ఏళ్ల తరబడి జరుగుతున్నాయి దేవుడి సన్నిధిలో కైంకర్యాలు. ఇలాగే తొలగలుగుతున్నాయా? ఇది బాధ్యత రాహిత్యం. ప్రజాస్వామ్యంలో బాధ్యత వహించవలసిన ప్రజాప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ఉండి మోడీ భజన చేసుకోవడం కూర్చుంటేనా ఇలాగే ఉంటాయి. ఎస్ రావు గారు అయిపోయిందా? చెప్పండి ఇంకా రావు. నరసింహుడు అరవండి. ఇప్పుడు ఇక్కడ ఏంటండి భాగ్యశ్రీ గారు ఆయన గొంతెత్తి గట్టిగా మాట్లాడినంత మాత్రం ఏది పోయిన ప్రాణాలు కదా బిఆర్ నాయుడు చెప్పినట్టు. పోయిన ప్రాణాలు కదా బిఆర్ నాయుడు అదే చెప్పాడు కదా, నేను సారీ చెప్తే ప్రాణాలు వస్తాయని. ఇంత బాధ్యత రాహిత్యంగా ఉండి ఏం మాట్లాడుతున్నారు? హోంమంత్రి సమక్షంలో జరిగితే కూడా మీకు బాధ్యత లేదా? ప్రసాద్ గారు రిటర్నింగ్ వాళ్ళు దేంతో కట్టారు? ఈ రోజు నివేదిక వస్తది. ఈ రోజు నివేదిక వచ్చిన తర్వాత నీళ్లు పాలు తేలుతుంది. ఏమొస్తుంది? ఆ చిన్న బుడంకే గాడి మేస్త్రి గాడిని మేస్త్రి నీళ్లు పోయిలే, సిమెంట్ తప్పు కలిపాడు, ఫ్లై యాష్ కట్టేయండి. ఏం రావు గారు మీరు చాలా పెద్ద అయినా, నేను ఎప్పటి నుంచో డిబేట్ లో ఉన్నాను మీతో. మీరు బాధ్యతగా ప్రసాద్ గారు మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం ప్రసాద్ గారు వారు మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడండి. చెప్పండి రావు గారు. భాగ్యశ్రీ గారు ఈ రోజు వేసినటువంటి కమిటీ నివేదిక ఇవ్వబోతుంది. నివేదిక ఇచ్చిన తర్వాత కరెక్ట్ దాన్ని వెళ్తుంది. ఈ లేదో ప్రభుత్వం మీద బురద చల్లడానికి వాళ్ళకు వచ్చింది అవకాశం అని చెప్పి ఇష్టంలో మాట్లాడితే ఎవరు వినడానికి రెడీ లేడు ఇక్కడ. ఒకవేళ అధికారులు గాని ఎవరు గాని బాధ్యత లోపం కూడా పరిపాలన దాంట్లో లోపం ఉంటే ఇట్లా నిర్మాణంలో లోపం ఉంటే దాన్ని ఎవరైనా బాధ్యత వహించి ఎవరైనా తప్పు తెలితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ శిక్షార్హులు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. అంతే తప్ప నివేదిక రాకముందు ఎవరు నోటికి వచ్చిన వాళ్ళు మాట్లాడితే దానికి జవాబు ఇచ్చాల్సిన అవసరం మాకు లేదు. చూడండి సార్, సిమెంట్ ఒకసారి చూడండి. చెప్తే వాళ్ళ ప్రీకాస్ట్ వాళ్ళ రిటర్నింగ్ వాళ్ళు ఏ విధంగా కట్టారు, పిల్లర్స్ చేశారా, అక్కడ బేస్మెంట్ లేదా అనేది మీరు చెప్పాల్సింది. అక్కడ నివేదికగా ఉన్నటువంటి అక్కడ పరిశీలిస్తున్న అధికారులు చెప్తారు. ఈ రోజు నివేదిక వస్తుంది. నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే డిబేట్లో మాట్లాడుకుందాం. అర్థమైందా? నేను సిద్ధంగానే ఉన్నా. నిన్నటి నుంచి నేను ఇదే డిబేట్ లో పార్టిసిపేట్ చేశాను రావు గారు. శ్రీనివాసరావు గారు ఈ డిబేట్ లో ఆ ఫ్లై యాష్ బ్రిక్స్ తో సైతం సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లో లక్ష్మణ్ రావు గారి స్టేట్మెంట్ అండ్ గౌరవ కలెక్టర్ గారి స్టేట్మెంట్, మీరేసిన త్రిసభ్య కమిటీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షించింది. తదనంతరం మీ తెలుగుదేశం నాయకులు చిత్తశుద్ధి బలాన్ని చిత్తగించడం ఇవన్నీ ఆదుకుంటాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూలడానికి బాధ్యత ఏంది, కారణాలు ఏంది లోతుగా పరిశీలిస్తున్నాం. ఆ తర్వాత కారణాలు ఈ రోజు తిరుపతి కూడా ఇప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. తిరుపతి కూడా ఇలాగే పరిశీలిస్తూనే ఉన్నారు. ఆ 7-6 ప్రాణాలకి ఇప్పటికి దిక్కు నివారణ లేదు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం చిన్నప్పటి నుంచి ఇంటి కథ ఇది. అలాగే మీరు కూడా ఇలాగే కథలు చెప్పి కాలక్షేపం చేయండి. తిరుపతికి ఎందుకు వెళ్తుంది? ఈ రోజు నివేదిక ఇవ్వబోతున్నారు కదా. తిరుపతి నివేదిక కింద 3 రోజులు ఎందుకు రాలే? ప్రభుత్వ పక్షాన తిరుపతి నివేదిక 3 రోజులు ఎందుకు రాలే? నివేదిక ఇచ్చిన తర్వాత నివేదిక వచ్చిన కదా. తిరుపతి నివేదిక 3 రోజులు ఎందుకు రాలేదు సార్ శ్రీనివాసరావు గారు? తిరుపతి నివేదిక ఇప్పటికి రాలే. రావు గారు మీరు అన్నట్టు ఇది మాత్రం హుటాహుట్న 3 రోజులు వచ్చి డిబేట్కి వచ్చేస్తారు మా శ్రీనివాసరావు గారు. ఇప్పుడు నివేదిక వచ్చిన తర్వాత మేమే మాట్లాడతాం కదా, ఎందుకు ఆవేశపడుతున్నారు? రాగండి. కాదండి, తిరుపతి నివేదిక అయితే ఇప్పటికి రాలే. ఇదైతే 3 రోజుల తర్వాత మీరు రెడీగా ఉన్నారు మాకు డిబేట్ చేయడానికి అంటారు. ఏదో నాకు అర్థం కాలేదు. మీరేదో మాట్లాడేసి మీ డిబేట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారని చెప్పేసి మిమ్మల్ని ఎవరో వైసీపీలు మెచ్చుకుంటారని చెప్పేసి అలా ఆవేశపడకండి ప్రసాద్ గారు. అది జరిగేదేం లేదు. అంటే మీకు ఎలాగో ఆవేశం లేదు కదా సార్. పోయిన ప్రాణాలు మాకు సంబంధం లేదు. సారీ చెప్తే వస్తాయా? పవన్ కళ్యాణ్ గారేమో ఆ పార్టీ వ్యక్తి కాబట్టి ఆయన ఏదో చెప్పుకుంటాడు సారీలు, మాకు సంబంధం లేదన్నంత చాకచక్యం ఇది గోడ కూలడానికి ఎవరైనా కారణం ఉంటే గట్లా ఏ వ్యక్తి కారణమైనా ఖచ్చితంగా వాళ్ళు కట్టడం, ఫ్లై యాష్ బ్రిక్స్ తో ఫారెస్ట్ అండ్ డెజర్ట్ ఏరియాస్ లో రిటైనింగ్ వాల్స్ కట్టడం, ఇది బుర్ర తక్కువతనం. అంతకని ఇంకెళ్ళే
ఎస్ రావు గారు, ఏ 2022 కట్టినా, డిసెంబర్లోనే ఎక్కడ కట్టినా. దీనికి సంబంధించి 54 కోట్లు కూడా మరి మంజూరు చేసింది. మరి 2 నెలల్లో పూర్తి కావాల్సిన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇవాళ వారం 10 రోజుల వ్యవధిలోనే తొందరగా నోటి మాట మీద నిర్మించి ఇవాళ నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుందంటూ ఇప్పుడు కూడా ఇక్కడ మరి ఏంటండి, త్రిసభ్య అక్కడ కమిటీ ఉత్సవాలు తేల్చి జరుగుతున్నాయి. చెప్పిన చందనోత్సవం పరిస్థితి కనిపిస్తోంది. భాగ్యశ్రీ గారు, అక్కడ చందనోత్సవం జరుగుతున్నప్పుడు ఏ పెద్ద గుడిలో అయినా కానివ్వండి, భక్తుల రాకడ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ కొన్ని శ్రీనివాసరావు గారు, ఈ చందనోత్సవం దినం మీకు మళ్ళీ చెప్తాను, ఆ బోరుగుండు వేసుకుని లలిత జ్యువెలర్స్ 3 నెలల బట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. దాంట్లో ఒకవేళ లోపం ఇవాళ ఉంటే చందనోత్సవం ఆ దినం అని. లోపానికి కారణము ఎవరైనా మిస్టేక్ జరిగింది, తప్పిదం జరిగితే ఆ తప్పిదానికి కారణం ఏమైనా తెలిస్తే నివేదికలు తేలిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత చేస్తే వాళ్ళకి No. చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, అంతే తప్ప శ్రీనివాసరావు ఏదో గారు, ఉద్దేశపూర్వకంగా చేసినట్టు మీరు ఏదో బురద జల్లే కార్యక్రమం పెట్టుకోదండి. మీకు అవసరం లేదు, అంత ఆవేశం అవసరం లేదు. నివేదిక వచ్చేంత గోపిక పట్టే మాట్లాడదాం మళ్ళీ. అదే. ప్రజలకు తెలుస్తుంది, Yes. ప్రజలకు నీళ్ళేదో బాగాలేదో ఎవరు బాధ్యత వహించాలో ప్రజలకు తెలుస్తుంది. అదే ఎస్ మోహన్ గారు, కదమ్మా ఒక నిమిషం, ఓకే మౌనన్నా ఒక నిమిషం. శ్రీనివాసరావు గారు, మీ మీద ఉన్న గౌరవంతో చెప్తున్నా, చందనోత్సవం అన్నది ప్రతి సంవత్సరం ఇవాళ కాదు సార్, తరాలు బట్టి స్వామివారు అవతారం అది అక్కడ జరుగుతూనే ఉంటుంది. పలానా డేట్ అనేది కన్ఫర్మ్డ్. మీకు ఇంకా కావాలంటే ఆ బోర్డుగుండు వేసుకుని లలిత జ్యువెలర్స్ 3 నెలల బట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంది, ఆర్తపల్లాలు పట్టుకుని. ఇది ఖచ్చితం. దీనికి ప్రికాషన్స్గా ఏం చేస్తున్నాం అన్న దగ్గర మెజరబుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్, అది యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. మీరు ఇలా ఆగమేఘాల మీద 2 రోజుల్లో రిటైనింగ్ వాళ్ళు 10 అడుగులు ఎత్తును 60 అడుగులు విస్తీర్ణం కట్టడం సర్వసాధారణ ప్రక్రియ కాదు. సో దిస్ అవుట్ ఆఫ్ ద కాయిన్, అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు చేసిన పనికి ఫస్ట్ బాధ్యత తీసుకోండి. ఎవరు చేశాడో నివేదిక తోటకూర తర్వాత విషయం. ఎందుకంటే అదే. రిటైనింగ్ వాళ్ళు ఉండండి, రిటైనింగ్ వాళ్ళు గ్రనైట్ కన్స్ట్రక్షన్ కాదు, రిటైనింగ్ వాళ్ళు గ్రనైట్ కన్స్ట్రక్షన్ కాదు, ఫ్లై యాషెస్. రావు గారు, please, ఒక్క నిమిషం. లోపం ఉన్నదా లేకుండా కట్టడం కరెక్టా, ఆ యొక్క దానికి ప్లాన్ కరెక్ట్ లేదా, దానికి అవన్నీ పరిశీలిస్తున్నాం కదా. నివేదిక రాదు, ఏం పని చేస్తారు, పరిశీలిస్తున్నారు. నేను కాంట్రాక్టర్ చెప్పండి, నేను కట్టలేను సార్ అంటే నన్ను బలవంతాన నా పేరు మీద కట్టెట్టి కట్టించారు. రాబోతున్నది. ఈ రోజు ప్రభుత్వం నివేదిక సమర్పిస్తున్నారు, నివేదిక ప్రభుత్వానికి అందిస్తున్నారు. ప్రభుత్వ పరంగా రేపు ప్రెస్ మీట్ పెడతాం కదా, వినండి. మేమే బయట పెడతాం కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మాకే టెన్షన్ లేదు సార్, మీరు ఏం చేయరని విషయం మాకు బాగా తెలుసు. 11 నెలలు అయింది పొద్దు. ఏం చేయలేదు, ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా ఏం చేయరు, ఖచ్చితంగా తీసుకుంటాం. ఖచ్చితంగా ఏం ప్రభుత్వ చేయరు, పరంగా నేను చర్యలు చెప్పగలను, తీసుకుంటాం. ఖండిగా చెప్తున్నా. ఎస్ మోహన్ గారు, నివేదిక వచ్చేది, నివేదిక ఇచ్చేది వీళ్ళు వేసినటువంటి కమిటీనే కదమ్మా, కేంద్రం వేయలేదు. ఒకవేళ కేంద్ర కమిటీ వేసినా కూడా కేంద్రంలో వీళ్ళ మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళైనా మెయింటైన్ చేస్తారు. ఏంటంటే ఆ నివేదికల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండోది ఓనామాలు అన్నోడు పోయి ఆ గోడను చూసినా కూడా చెప్పగలుగుతాడు. ఓనామాలు చదవకుండా ఉండేవాడు కూడా టెక్నికల్ వచ్చి చదవాల్సిన అవసరం లేదు ఆ గోడకు. ఎందుకంటే గుణాది లేని గోడ మీద ఎక్కడో పారేసిన పిల్లలు తీసుకొచ్చి అవి కూడా కొత్త పిల్లలు తిన కనపడలే. వాటిని పూర్తిగా చూసి ఇంతకుముందు ఎక్కడో వాడిన పిల్లల్లాగా అవి కనిపిస్తున్నాయి. అలాంటి పిల్లలు తెచ్చాడు కట్టుకొని దానిపైన పోయి 3 రోజులుగా తెలికే వర్షం దాని మీద పడిందంటే, వర్షం పడిన తర్వాత గోడ తడిసిందంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ దాన్ని చూసిన తర్వాత ఇక్కడ తగిలితే పడిపోతుందని తెలిసిన తర్వాత మరి దాని దగ్గరికి ఎందుకు పోనిచ్చినారు వీళ్ళు? మరి అర్థం లేకుండా వరకు మాట్లాడే వాళ్ళు ఏదో ఆవేశపడుతున్నారు. వీళ్ళు లేదా 7 మంది మనుషులు చనిపోయినారంటే అక్కడ మనుషులు చనిపోయినారు. కేవలం ఒక్క మాట ఏదో తిట్టినారన్నందుకు తీసుకుపోయి 3 నెలలు 4 నెలలు జైల్లో పెట్టి మానసిక ఇంకా చంపుతున్నారు మీరు. వాళ్ళది అదైతే బాధ అనిపించదు, ఇదైతే మీకు బాధ అనిపిస్తుంది. చనిపోయిన దానికి బాధ అనిపించదు, ఒక మాట అన్నారంటే దానికి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు 7 మంది చనిపోతే వాళ్ళ కుటుంబాలు 4 ఒకే కుటుంబంలో చనిపోతే వాళ్ళు పవన్ కళ్యాణ్ మనుషులంట, జనసేన అంట. జనసేన మీకేమో ముద్ర వేసుకున్నారా? ఏదో పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ని అభిమానించవచ్చు, దాన్ని పట్టుకొని మీ వాళ్ళైతే మీరు చంపాలనుకున్నారా? మీ పార్టీ అయితే చంపుదాం అనుకున్నారా? చనిపోతే మీకు ఎవరికి ప్రజలకు ఇతరులకు సంబంధం లేదనుకున్నారా? ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ప్రసాద్ గారిని పట్టుకొని మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. ప్రసాద్ గారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆఫీసులో పనిచేసేవాడా, లేక ఆయన ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు? ఆయనకేం సంబంధం? ఆయన ఉన్నట్టు చెప్తున్నాడు. దాన్ని కూడా మీరు భరించుకోలేకపోయి అంత ఆవేశపూరితంగా మీరు మాట్లాడి ఆయన ఆవేశం అంటే ఎట్లా? చనిపోయిన వాళ్ళని చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి బాధేస్తుంది. బాధేసిన తర్వాత అది సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసి ఇంకొంచెం కోపం వస్తుంది, అంతే తప్ప దాన్ని పట్టుకొని మీరంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేక వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకోవాలని, జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకుంటే ఇప్పుడు ఏమైనా ప్రసాద్ గారికి బంగారు కిరీటం ఏమైనా పెడతారా? అది కాదు సబ్జెక్ట్. అక్కడ జరిగిన సబ్జెక్ట్ ఏందనేది చూడకుండా, అక్కడ చనిపోయినది ఎంతమంది అనుకోకుండా, చనిపోయింది ఎందుకు చనిపోయినారు అనుకోకుండా, చనిపోయింది మన వల్లే చనిపోయినారు అనుకోకుండా, మన చేతగాని వల్ల చనిపోయినారు అనుకుండా, మన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయినారు అనుకుండా, మన పర్యవేక్షణ లోపంతో చనిపోయినారు అనేది మీరు గమనించకుండా నివేదిక అంటే ఏం నివేదిక ఇస్తారు? ఏముంది ఆడ నివేదికడానికి? అది ఏమన్నా పోలవరం ప్రాజెక్టా లేక నాగార్జున సాగర్ ప్రాజెక్టా? అది ఆఫ్టర్ ఆల్ ఒక కంపౌండ్ వాళ్ళ
లాంటి గోడ, ఆ గోడకు సంబంధించి ఏంటంటే అది మీరు ఉదరాభద్ర కట్టారు, పడిపోయింది. కాంట్రాక్టర్ నేను కట్టను రా బాబు అని కాంట్రాక్టర్ చెప్పినాడు. అర్చకులు కట్టద్దయ్యా బాబు, ఇప్పటికిప్పుడే కడితే పడిపోతుంది అని అర్చకులు చెప్పినారు. అవన్నీ వినకుండా మీ డబ్బుల కోసం కక్కుర్తిపడి ఆ గోడ కట్టించేసి పడిపోయి 7 మందిని చంపి తమాసగా మీరు మాట్లాడుకుంటా పోతుంటే ఎట్లండి రావు గారు? మరీ ఇంత దారుణంగా చనిపోయినప్పుడు కనీస చలనం లేకుండా మీరు నిర్లక్ష్యంగా మాట్లాడితే ఆ నివేదిక వచ్చింది తిరుపతిలో వచ్చింది కదా. కల్తీ లడ్డులో తిరుపతిలో వచ్చి ఎవరిని సస్పెండ్ చేసినారు, మీకు కావాల్సిన వాళ్ళందరినీ ఎన్నికేసుకున్నారు, మీకు కాకుండా వాళ్ళందరినీ సస్పెండ్ చేసినారు. అక్కడ గోల్ చనిపోతే ఎవరిని చేసినారు, ఎవరినో ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారు, చేసుకున్నారు. ఇక్కడ కూడా ఎవడో మీకు పనికిరాడు, మీకు ఆపోజిట్ ఉండేవాడు లేక నిజాయితీగా పనిచేసేవాడు ఎవడనంటే వాడిని ట్రాన్స్ఫర్ చేస్తారు, మీరు తప్పుకుంటారు. మీరు ఎక్కడ ఏం జరిగినా మీకు ఉపయోగపడేట్టుగా ప్రభుత్వాన్ని మలుచుకుంటారు, మీరు నివేదికలు తెప్పించుకుంటారు. ఆ నివేదికలు ఆధారం చేసుకొని ఇతరుల మీద నిందలేయడానికో, లేక వాళ్ళు వైఎస్ఆర్సీపీ లీడర్లను వైఎస్ఆర్సీపీలో బాగా అనుకూలంగా ఉన్నారనో, లేక వైఎస్ఆర్ వాళ్ళ తరపు క్రేజ్ పెరగాలనే ఉద్దేశంలో భాగంగా అది పడగొట్టారని ఏదో ఒకటి కల్పించుకోవడానికి మీ నివేదికలు, ఒరిజినల్ నివేదికలు మీరు తెప్పించుకున్నా కూడా ఒరిజినల్ నివేదిక బయట పెట్టరు. మీరు పార్టీ పెట్టుకునేది ప్రజల కోసం కాదు, మీరు బాగుండాలి, మీ కార్యకర్తలు బాగుండాలి, మీ నాయకులు బాగుండాలి, ప్రజలు ఎక్కడున్నా పోనీ మనం బాగుండాలి. అంతే, మనం బాగుండాలి కాబట్టే మనం అందరితో పొత్తులు పెట్టుకొని అధికారంలోకి వచ్చినాం. అధికారం ఇచ్చిన తర్వాత మీ చేతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా కేంద్రం రావాల్సినటువంటి ఏ ఒక్కటి కూడా మనం రాబట్టలేకున్నాం. విభజన జరిగినప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఒకటి నెరవేర్చుకోలేకున్నాం. అప్పుడు కలిసి పనిచేసినాం, ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాం. అయినా కూడా ఏమీ పట్టించుకోము. కేవలం మనకు కావాల్సింది ఏమంటే మనం బాగుండాలా. మనం బాగుండేందుకోసం ఇతరులపైన ఎవరిపైన నిందలేయచ్చు, ఎవరిపైన బురద చల్లొచ్చు. మనం కాల్చిన బట్ట వాళ్ళ మకాన్ వేస్తే వాళ్ళు తుడుచుకుంటారంటే మనం దాటుకొని పోవచ్చు అనే విధంగా మీరు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తించుకోండి. కొంచెం మీరు కూడా బాధపడండి. బాధపడకుండా జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసి ఆయన బాధపడితే ఆయన మీద మీరు నిందలేయడానికి పోతే ఎట్లా రావు గారు? మరీ ఇంత దారుణంగా దిగజారిపోతే ఎట్లా? కొంచెం చూసి అది దానికి పెద్ద నివేదికలంత అవసరం లేదు, కళ్ళకు కనపడుతుంది. ఆ కాంట్రాక్టర్ ఎవరు, కాంట్రాక్టర్ పెట్టిన వాళ్ళు ఎవరు, దాంట్లో తిన్నోళ్ళు ఎవరు, ఆ తిన్న డబ్బులు ఎట్ల పోయినాయి, ఆ కట్టించిన బిల్లులు ఏం చేసినారు, అవి అర్చకులు ఎందుకు వద్దంటే మనం కట్టాల్సి వచ్చింది, ఇవన్నీ గుర్తించుకోరు కదా. ఈ చంద్రోత్సవం అయిపోయిన తర్వాత కట్టాల్సిందే. ఇప్పుడు అంత అర్జెంట్ కట్టి జనాల మీద నూకి వాళ్ళు చనిపోయేట్టుగా చేసి చనిపోయిన తర్వాత మళ్ళీ మనం సరిగా అంచుకుంటా కూర్చుంటే ఎట్లవుతుంది? కాదు కదా. రోమన్ రాజ్యం తరగలిపడిపోతుంటే రోమన్ రాజ్యం ఏదో పిడియలు పంచుకున్నట్టుంది మీ పరిపాలన అంతా. అక్కడ సత్యవాళ్ళు చచ్చున్నారు, మీరు ఇక్కడ ఆనందపడతా మీరు ఉన్నారు. కాబట్టి ఈ ఆనందాలు పడే కార్యక్రమాన్ని మానుకొని కనీసం ప్రజలను వదిలిపెడితే వాళ్ళు బతుకున్న వాళ్ళు బతుకుతారు. మీరు మీ ఆధీనంలో వాళ్ళని తెచ్చుకొని తిరుపతిలో అక్కడ టికెట్ల విషయంలో అక్కడ అట్లా చంపిరి, ఇక్కడ ఇట్లా చంపిరి, ఎక్కడ బుద్ధి పడితే అక్కడ మనుషులను చంపడానికి దేవుణ్ణి వాడుకుంటున్నారు. కాబట్టి దేవుడి వేసే శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది. అంతవరకు తెచ్చుకోకుండా ఇప్పటికైనా పరిపాలన బాగా చేయాలని ఆలోచన వచ్చేట్టుగా చూసుకోండి. అంతేగాని నివేదికలు భవేదికలు ఏమి పని చేయవు. మీరు చేసిన తప్పులన్నీ అక్కడ కనపడుతున్నాయి. రావు గారు ఉన్నారా? ఎస్, ఇవాళ సింహాచలం దుర్ఘటన విచారణలో ముఖ్యంగా మరి 3 కీలక అంశాలు అయితే వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకటి ఏంటంటే ఇటు కమిటీ విచారణలో ఆలయ ఈవో కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, టూరిజం కార్పొరేషన్ అధికారులు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. వెలుగులోకి గోడ నిర్మాణానికి డిజైన్లు, అనుమతులు కూడా లేవు. కనీసం అక్కడ నిర్మిస్తున్న ఇటు ఆలయ షాపింగ్ కాంప్లెక్స్ కు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా 3 అంతస్తుల కాంప్లెక్స్ నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా ఇటు నివేదికలో ఈ 3 అంశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి దీని ఏ విధంగా చూడొచ్చంటారు? అగస్టి గారు, ఇప్పుడు ఆ షాపింగ్ కాంప్లెక్స్ కు అనుమతి ఉన్నదా లేదా, ఇంకోటి టూరిజం అధికారులు ప్లస్ మళ్ళీ ఎండోమెంట్ అధికారులు, ఆలయ కమిటీ, వీళ్ళందరూ కూడా ఈ యొక్క అంత యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క గోడ కట్టడానికి కారణాలు ఏంటి, దీనికి ఎవరు అనుమతి ఇవ్వకుండా ఎలా కట్టారు, ఏం సంగతి? అదే ఇప్పుడు నివేదిక మీన్ ఇదే దీనికి కట్టడానికి కారణం ఏంది, అంత యుద్ధ ప్రాతిపదిక కట్టడానికి కారణం ఏంది, ఇంకోటి జనాలు తాగటి చంద్రోత్సవంలో ఎక్కువ ఉంటుందని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. ఆ చంద్రోత్సవంలో ఆ యొక్క రద్దీని డైవర్ట్ చేయడానికి చేశారా, ఏం చేశారా అనేది ఇప్పుడు నివేదిక అదే విచారిస్తున్నాం కదా. ఆ విచారించిన తర్వాత ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు చనిపోయిన వాళ్ళ వల్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. అది చాలా బాధాకరం. మేము కూడా దాని బాధ్యత రహితంగా లేము, బాధ్యతగా వహిస్తున్నాం. దాని మీద బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా మా బాధ్యత. ఎందుకంటే ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ యొక్క జరిగినటువంటి సంఘటన మా పరిపాలన జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేము బాధ్యత వహిస్తాము. దానికి బాధ్యత ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు ఎవరు ఉంటే అధికారుల పైన కానీ కాంట్రాక్టర్ పైన కానీ, ఎందుకంటే ఒకవేళ ఇందాక
ప్రసాద్ గారు చెప్పారు అది మా ప్రీకాస్ట్ బ్రిక్స్ తో కట్టారు, అది నాణ్యత లేదు, ఇంకోటి పాత బ్రిక్స్ వాడిన బ్రిక్స్ అని చెప్పారు. అవన్నీ కూడా నివేదిక వస్తాం, అవన్నీ కూడా పరిశీలిస్తున్నాం. ఎందుకంటే ఎవరేమైనప్పటికీ కూడా ఒకవేళ వాడిన నాణ్యత ప్రమాణం లేనటువంటి మెటీరియల్, రా మెటీరియల్ వాడినప్పటికీ కూడా దాన్ని ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు తప్పు చేసినా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే, ఖచ్చితంగా బాధ్యత వహిస్తాం. ఆ బాధ్యత మేము ఉన్నాం, మేము ఎవరు తప్పించుకోవట్లేదు. మేము ఇది చేసినటువంటిది ఎవరి మీద నెట్టేసి మేము చేతులు దులుపుకోవాలన్న పరిస్థితుల్లో మేము లేము. అలాంటి తప్పిదం మేము చేయబోం కూడా. ఖచ్చితంగా మేము రేపు ఈ వితిన్ 24 hours, ఈ రోజు 24 hours లో కూడా ఖచ్చితంగా దీనికి బాధ్యత, కారణం ఏంది, ఆ కట్టడానికి కారణం కూడా ఏంది కూడా మేము చెప్తాం. ఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా ఆలయాల్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా భక్తుల తాకిడి అనేది సర్వసాధారణం. మరి ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి, భక్తులు ఎక్కువగా వస్తారు, చందనోత్సవం జరుగుతుంది, స్వామివారి శుభకార్యం జరుగుతుంది, లక్షలాది మంది భక్తులు ఆ శుభకార్యం తిలకించడానికి వస్తూ ఉంటారు. మరి చందనోత్సవం సందర్భంగానే కేవలం వారం 10 రోజుల వ్యవధిలోనే ఈ గోడ నిర్మాణం చేపట్టాం. మరి నాణ్యత లోపంగా నిర్మిస్తున్నాం అని తెలిసి కూడా నిర్మించి ఈరోజు ఈ దుర్ఘటనకు కారణం అని చెప్పుకోవచ్చా? సింపుల్గా మా శ్రీనివాసరావు గారు మాకు మంచి మిత్రులు, కానీ ఆయన మా మీద విభేదిస్తారు. ఎందుకంటే డిబేట్ తప్ప ఆయనకి ఆ అబ్లిగేషన్ తప్పదు కాబట్టి. వాస్తవం చెప్తాను, 28వ తారీఖు నాడు జరిగిన మేయర్ ఎలక్షన్ మీద ఉన్న శ్రద్ధలందరికీను అక్కడి నుంచి 4 రోజుల్లో జరిగిన ఈ దుర్ఘటన మీద లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ బిజీలో ఉన్నారు కాబట్టి, సంబంధిత ఎమ్మెల్యేలు కానీ, సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రులు కానీ, సంబంధిత మంత్రులు కానీ. ఇదే పవన్ కళ్యాణ్ గారు అనితమ్మ మీద అంటే చెలరేగిపోతున్నారు. నీతో కావట్లేదు, నేనైతే వేరేగా ఉంటుంది కథా కమాష్ అని. మరి అలాంటి ఆయన నిన్న ఎందుకు భజించేసాడు? అనితమ్మ అద్భుతం చేసింది. 3 ఇన్ఛార్జ్ మంత్రులు 5 అయితే ఎరగదీసి పందిరేశారు అక్కడ అన్నారు. మరి ఎరగదీసి పందిరైతే సాయంత్రం 7 ప్రాణాలు కదా. ఆయన నివేదిక వచ్చేదాకా ఫ్లై యాష్ బ్రిక్స్ కాదో అనేదాకా శ్రీనివాసరావు గారు అంటే ఆబ్వియస్లీ అంటే తెలుగుదేశం అదే బిలీఫ్లో ఉంది కదా. ఆ ఉపద్రవానికి బేసిక్కే ఫ్లై యాష్ బ్రిక్స్కి కన్స్ట్రక్షన్ నాట్ పాసిబుల్ ఫర్ రిటైనింగ్ వాల్స్. అది జరిగిన తప్పుని తర్వాత చందనోత్సవం రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఎందుకంటే మండిపై చచ్చిపోతారు ఆ ఒక్కకి. మామూలు సాగు ఉండదు అక్కడ విశాఖ ప్రజలకి. నేను ఉన్నాను అన్న, మీది ఆ ఊరో కాదో నాకు తెలియదు, కానీ శ్రీనివాస్ అన్న ఖచ్చితంగా చెప్తున్నాను, అక్కడ ఆ పొద్దు నుంచి ఉన్న ఉబ్బరంకి శాంతనం జరగకపోతే, స్వామివారికి చలకరైనా పడకపోతే చచ్చూరుకుంటారు అక్కడ ఉన్నాడు. అంత ఉబ్బరించేస్తుంది. అలాంటి దగ్గర వర్షం పడుతుందని ఇన్వర్టబుల్ సిచ్యువేషన్. ఇంకా మన అదృష్టంగా వాతావరణ కేంద్రం ఉంది. కానీ మీకు గమనించట్లేదు, 2014 రాష్ట్రం ఏర్పడిన కానీ ఈ రోజు దాకా ఏ పని చేసినా టెంపరీ కన్స్ట్రక్షనే. ఏ రోజైనా ఒకటి పక్క కట్టడం ఇది ప్రణాళిక అని చెప్తారా? సచివాలయం, నెక్స్ట్ ఈ అసెంబ్లీ భవనం, హైకోర్టు కట్టారు, లాస్ట్కి టెంపరీ భవనం అన్నారు. కేంద్రంలో కట్టిన పార్లమెంట్ హౌస్ 1200 కోట్లు అండి. కళ్ళు తిరిగి పడుతున్నాం ఇక్కడ సచివాలయం భవనం చూసి. తాజ్మహల్ అయితే నేను చూడలేదు, కానీ నూరాలు పెట్టి చూస్తున్నాను. ఎంత బాగుంది, తెల్లగా బంగారు తెల్ల ఉంది మా బిల్డింగు. ఇది వైట్ హౌస్ తలదనీలో ఉందని. దానికే 490 కోట్లు ఖర్చు అయింది సార్. తొలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1200 కోట్లు స్వాహా. ఇప్పుడు మళ్ళీ 4700 కోట్లు పెట్టి టవర్లు కడతారట సచివాలయాలు. ఆలోచించుకోండి సార్. ఎందుకు చెప్తున్నానంటే ఇదే సచివాలయం రాష్ట్ర విభజన తర్వాత మన మొహానికి 4-5 టవర్లు పడేసారు ఇక్కడ. ఇది వాస్తవం. మనం వాస్తవాల్లోంచి కూడా పైన ఎక్కడో విహరిస్తూ ఉండి ఇది ఈ ఊహాగానంలోని ప్రజలను ఉంచుదాం అన్నప్పుడు 6-7 చచ్చిపోయిన బాధ్యత వహించవలసిన సంబంధిత మంత్రులు కానీ, సంబంధిత చైర్మన్లు కానీ నోటు దురుస్తానం ఎలా ప్రదర్శించారో చూసాం కదా. అది అలవాటు అయిపోయింది. ఇక్కడ ఈవో నాకు తెలిసి ఒక ఐఏఎస్ అధికారిని పెడతారు. నాకు తెలిసి తిరుపతి తర్వాత అంత ప్రాశస్త్యం వస్తున్న దేవస్థానం అది. దానికి తోడు మా దైవాంశ సంబూతుడు అశోక్ గజపతి రాజు గారు దాని ట్రస్టీ, దాని చైర్మన్. అలాంటి వ్యక్తి దగ్గర కూడా చిన్నపిల్లలు చేసి ఎవడో చుట్టపోండి పెట్టారు ఈవోని. ఎవరు వీళ్ళంతా? ఇలాంటి కక్కుర్తి పడిన కమిషన్ల పనులు చేస్తేనే ఒక లెగసీ కలిగిన పార్టీలు, లెగసీ కలిగిన లీడర్లకు కూడా తలవంపులు తెచ్చే దిక్కుమాల పనులు అంటారు ఇట్లా. ఇది గమనించుకోండి. ఎంతకన్నా దీంట్లో 7 ప్రాణాలు పోయా, 6 ప్రాణాలు పోయా, వస్తాయా రావా? టీటీడీ చైర్మన్ ఒక్కడికే తెలిసేటే, మాకు తెలీదా? పోయిన ప్రాణాలు రావు, సారీ చెప్తే వస్తాయంటే చెప్పండి, చెప్తాం. ఇలాంటి ఎటకారాలు మాకు మా చెడ బ్రహ్మాండంగా వచ్చు. ఎందుకంటే గోదావరి నుంచి కిందకి వెళ్ళి నువ్వు నీళ్ళు తాగి ఉత్తరాంధ్రలో చదువుకున్న మా చెడ్డ ఎటకారంతో పెరిగిన వాళ్ళం మేము. ఈ ఎటకారాలు కాదు కదా. ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పాలి, నేను బాధ్యత వహిస్తున్నాను అన్నప్పుడు సర్కాస్టిక్ సెటారికల్ వేలో బిఆర్ నాయుడు గారు, లోకేష్ గారు ప్రతిస్పందించిన విధానం కూడా ప్రజలు గమనించారు. ఇది గమనించుకోండి సార్. ఒకటి గుర్తుంచుకోండి, మనం ఇంట్లో శుభకార్యం చేయాలంటే ఏదైనా చావు జరిగిన తర్వాత ఆ 12 రోజుల తర్వాత జరిగే కార్యక్రమం ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు. మనం హిందువులుగా పుట్టినందుకు గర్వపడాలి. కానీ ఇవాళ 7 ప్రాణాలు పోయిన తర్వాత కూడా దానికి అక్కడ సంప్రోక్షణ జరగలేదంటేనే ఒక్కసారి మీరు పెద్దవారు, నాకన్నా చాలా పెద్దవారు, చాలా మంచి భావాలు ఉన్నవారు, హిందూ వ్యక్తి, ఒకసారి ఆలోచించుకోండి సార్. ఇది ఎంతవరకు సమంజసం మీరు చెప్పండి. సన్నిధిలోనే కదా సార్, కోతవేడు దూరంలో స్వామివారి విఐపి లైన్కి దగ్గర
మీరు వెళ్ళలేదు నాకు తెలియదు, కానీ సింహాచలం నా జీవితంలో నేను కొట్టించుకున్న 48 గుళ్ళల్లో 18 గుళ్ళు సింహాచలంలో కొట్టించుకున్నాను నేను. మళ్ళీ చెప్తున్నా, దానికి ఉన్న ప్రాశస్త్యం, ఆ స్వామివారి మహిమ, ఆ గుడి సన్నిధిలో జరిగే వైబ్రేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. చిన్న విషయం కాదు సార్, చిన్న విషయం కాదు. కానీ ఇవాళ మీరు ఎగేసుకుని పొగేసుకుని ఒకటి సనాతన ధర్మం అని మీ పార్టీలతో మిత్రత్వం ఉన్న వ్యక్తి, సనాతన ధర్మం ఉన్న బాధ్యత ఎక్కడ కనబడుతుంది ఇవాళ చెప్పండి? ఇవాళ హుటాహుటిన అక్కడికి వస్తే ఏం సార్ అలా ఫైల్ తగలబడి వెనక హెలికాప్టర్ ఇచ్చి పంపించారు ఇక్కడ డీజీపీ గారు నాల్ని. ఓ హెలికాప్టర్ ఇచ్చుకుని ఒక్క గంట రాలేరు సార్. ఓ రోజు గ్యాప్ ఉంది కదా, మీరు మోడీ గారు వచ్చి సభకి నారాయణ గారు ఎలాగో చూసుకుంటారు కదా. నిన్న కూడా చూసారా కోతవేడి దూరంలో అగ్ని ప్రమాదం. ఏదో అరిష్టం ఉంది సార్. ఒకసారి సంప్రోక్షణ చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి చిన్నపిల్లలు చూడండి, నాకు కడుపు నొప్పి విరోచనంలో అవుతున్నాను స్కూల్ మానేసి ఆనంద రామనారాయణ ఉన్నాడు ఈ దేవాదాయ శాఖ మంత్రి, ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడో చూడండి. ఇష్యూస్ జరుగుతున్నాయి, అతని ప్రెజెన్స్ ఉండట్లేదు. ప్లీజ్ నోటిఫై దిస్ సార్. మీరు పెద్ద మనిషిగా ఇది బాధ్యత ఉండవలసింది చెప్పమనండి. అంతకన్నా ఇంకేం లేదు సార్. ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రజాప్రభుత్వాలు ప్రజలు ఇచ్చిన తీర్పులు, ఇవాళ ప్రజాప్రభుత్వాల్లో ప్రజల మాన ప్రాణ రక్షణలకు జరగవలసిన బాధ్యత మీ మీద ఉంచుకొని నేను మీరు ఇక్కడ అరుచుకొని పొరుచుకొని సాధించి ఇదేం లేదు. హోంమంత్రి గారి ప్రెజెన్స్లో జరిగింది, అది ఇంకా బాధాకరమైన విషయం. ఆడపిల్ల ఆవిడ, అంతకన్నా ఇంకా సాగుతుంది ఆవిడ. ఆలోచించండి సార్. ఎస్ రావు గారు. చెప్పండి భాగ్యశ్రీ గారు. ఎస్, మరి ఇవాళ ఇంత దుర్ఘటన జరిగినప్పుడు ఆ ఆగమ శాస్త్రం ప్రకారం ఆ సంప్రోక్షణ అనేది ముఖ్యం. మరి అటువంటిది ఏదీ లేకుండా ఈరోజు ఇంత దుర్ఘటన జరగడం కూడా చాలా దురదృష్టకరం. మరి ఇటు చనిపోయిన ఆ కుటుంబ సభ్యులకు కూడా, బాధిత కుటుంబ సభ్యులకు ఏ విధంగా ఆ ప్రభుత్వం అండగా ఉండబోతుంది? ఇప్పుడు ఆగమ శాస్త్రం ప్రకారంగా సంప్రోక్షణ జరగాల, అది అర్చకులు నిర్ణయించే విషయం అండి. ఒకవేళ ఇప్పుడు సంప్రోక్షణ జరపాలా, ఏదైతే ఆగమ శాస్త్రానికి సంబంధించినట్టు ఆధ్యాత్మికంగా ఏ ప్రోగ్రామ్ చేయాలనేది అది ఆ కార్యక్రమాలు వాళ్ళు అర్చకులు డిసైడ్ చేస్తారండి. దానికి మా ప్రభుత్వం అన్ని విధాలు సహకరిస్తుంది. దాంట్లో రావు గారు ఇది చాలా అన్యాయం సార్. సార్ మన హిందూ ధర్మం తెలిసిన వాళ్ళు, హిందూ కట్టుబాట్లు పాటించే వాళ్ళు నుదుటిని ఇంత బొట్టు పెట్టుకున్నారు. మీరు రావు గారు నుదుటిని ఇంత బొట్టు పెట్టుకున్నారు, ఇది భావ్యమా మీకు? సంప్రోక్షణ జరపాలంటే ప్రభుత్వం ఆదేశంతో సంప్రోక్షణ జరపదండి. సంప్రోక్షణ జరపాలని చెప్పేసి అర్చకులు చెప్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం సంప్రోక్షణ జరపొద్దని ప్రభుత్వం ఎప్పుడు ఆపదు. ఒకవేళ సంప్రోక్షణ జరపాలంటే ఇట్లా అది ఇంకా వేరే ఏ కార్యక్రమం జరపాలన్నా కానీ అక్కడ ఉన్నటువంటి అర్చకులు, ప్రధాన అర్చకులు వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాని తర్వాత అర్చక కమిటీ అని ఉంటుంది, డిసైడ్ చేసిన తర్వాత ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. ఆగమ శాస్త్రం ప్రకారంగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సనాతనకు సంబంధించినటువంటి ఆ గుడికి సంబంధించినటువంటి సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది. అర్చక మండలికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది. ఏ కార్యక్రమాలు చేయాలో వాళ్ళు చేస్తారు. బ్రాహ్మణోత్తములు ప్రాణహాని జరిగిన తర్వాత కార్యక్రమం నిలకెత్తుకున్నారంటే ఏం చెప్పాలి సార్? మీరు ఒకసారి చెప్పండి. ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నారు మీరు. ప్రభుత్వం ఆటంకం కల్పించదు, వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ దానిపైన ఉంది, అది చేస్తారు. దానికి సార్ మీరు ఇచ్చిన స్వేచ్ఛ దుర్వినియోగపడింది సార్ శ్రీనివాసరావు గారు. స్వేచ్ఛ కాదు సార్, హక్కుగా చేయవలసిన పని, అది ప్రాథమిక బాధ్యత. సంప్రోక్షణ జరపాల్సింది అక్కడ ఉన్నటువంటి గర్భగుడిలో జరిగితే జరపాలా, మెట్ల పైన ఉంటే జరపాలా, బయట జరపాలా అనేది అక్కడ ఉన్నటువంటి అర్చక మండలి డిసైడ్ చేస్తారు. ప్రసాద్ గారు రాజగురు గారు మళ్ళీ చెప్తున్నాను, హాస్పిటల్లో ప్రాణం పోద్దు, మన ఇంట్లో పెద్ద అయింది, ఇంటికి తేకుండానే డైరెక్ట్ శ్మశానానికి తీసుకెళ్ళినా సంప్రోక్షణ ఇంట్లో జరుగుతుంది మిత్రమా. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవకాశవాద రాజకీయం ఆర్గ్యుమెంట్ కదమ్మా, చెప్పండి ఒకసారి. మీరు మేం కాదు చెప్పాల్సింది కాదయ్యా శ్రీనివాసరావు గారు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఆన్ యూ, మన ఇంట్లో ఒక పెద్ద మనిషి హాస్పిటల్లోనే ప్రాణం పెడవచ్చు, మన ఇంటికి తేకుండా దాన సంస్కారాలు కూడా చేయొచ్చు. కానీ ఇంట్లో సంప్రోక్షణ చేస్తామా చేయమా సార్? చెప్పండి సార్, మీరే చెప్పండి. సంప్రోక్షణ చేస్తామండి. అక్కడ ఇన్ని తెలిసి ఇన్ని మీరే ఒప్పుకుంటూ ఆ పంతులు చేసిన తప్పని ఎందుకు చెప్పారు సార్? పొలిటికల్ పార్టీ ఒక ప్రభుత్వం ఇదే కదా అరిష్టం అంటే. గుడికి ఆగమ శాస్త్రం ప్రకారంగా గుడికి జరిగేటువంటి కైకర్యాలు అవన్నీ కూడా ప్రభుత్వం జోక్యం చేసుకో సార్. మరి అక్కడ ఉన్నటువంటి ఈవో ఎవరండి? ఈవో ఎవరు? ప్రభుత్వం నియమించిన ధర్మకర్త కదా ఈవో. ధర్మకర్తల మండలి ఎవరు చేస్తారు? ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళే కదా. ఏంది సార్ శ్రీనివాసరావు గారు, మీతో నేను ఆర్గ్యుమెంట్ చేయాల్సి ఉన్న కర్మ. కార్యక్రమాన్ని ఆ విధులు ఏ విధంగా నిర్వహించాలా ఆ బాధ్యత చేస్తారు. కానీ కొత్తగా నిర్వర్తిస్తారా సార్? శాస్త్రోత్తంగా జరపాల్సిన కార్యక్రమం మాత్రం శ్రీనివాసరావు గారు తరాల తరబడి జరుగుతున్న స్వామివారి కైంకర్యాలు ఇవాళ మీరు డిసైడ్ చేయాలి. ఏది డిసైడ్ చేసినా ప్రభుత్వం పరంగా ఏ విధంగా ఆటంకాలు సృష్టించాం మేము. వీఆర్ రెడీ టు డూ ఎవ్రీథింగ్. బట్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ సార్.
ఇట్స్ క్వైట్ అన్ఫార్చునేట్ దట్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ ఎట్ ఆల్. Yes, it is really unfortunate. Really unfortunate. ఎస్ మోహన్ గారు. సంప్రోక్షణ జరపాలనేది అర్చకులు చెప్తారు. అర్చకులు చెప్పే అవకాశం వీళ్ళు ఇస్తే కదమ్మా, వీళ్ళు అర్చకులు కూడా వీళ్ళు అడ్డుపడతారు కదా. అర్చకులే కదా ఆ గోడ కట్టద్దని చెప్పింది. ఆ గోడ కట్టాకయ్యా, ఇప్పుడు కడితే జనం ఎక్కువ వస్తారు, జనం ఎక్కువ వచ్చినప్పుడు తగిలితే పడిపోతుంది, పడిపోతే జనాలు చనిపోతారు అని చెప్పింది వాళ్ళే కదా. వాళ్ళ మాట వీళ్ళు వినలేదు కదా, వినకుండా రావు గారు, ఒక్క నిమిషం రావు గారు. చెప్పిన తర్వాత అర్చకులు చెప్పిన తర్వాత కూడా కట్టారంటే బలవంతంగా ఎవరు కట్టారని చెప్పి నివేదిక అదే కదా. ఇప్పుడు విచారణ జరుగుతున్నది కదా. ఆ విచారణ చెప్పినారు స్వామి, వాళ్ళు ముందే చెప్పినారు. అర్చకులు మీకు ముందే చెప్పినారు. అర్చకులు చెప్పిన తర్వాత జరిగిన తర్వాత ఒక్కటి మీరు బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నివేదిక ఇవ్వాలి, నివేదిక ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం, అది ఇది ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు 5 మంది ఎంతమంది మంత్రులు అక్కడ ఒక కమిటీ వేసినారు. కమిటీ వేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడ ప్రమాదం ఉంటుంది, ఎక్కడ మంచి జరుగుతుంది, ఎక్కడ చెడు జరుగుతుంది అని గమనించింటారా? మీ 5 మంది మంత్రులు ఊరకాయ గాలికి వచ్చి ఆడేదో పేపర్ల మీద టీవీల మీద షో చేసుకోవడం ఇచ్చినారు. అక్కడ పోయినప్పుడు చూడాల్సిన బాధ్యత లేదా? బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యతగా చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. బాధ్యతగా చేయలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తాం, మేము త్రిసభ్య కమిటీ వేస్తాం. ఏ కమిటీ వేస్తే ఏం చేయాలి? మీ 5 మంది మంత్రులు ముందు రాజీనామా చేయాలి, వాళ్ళని సస్పెండ్ అయినా చేయాలి. దేవాదాయ మంత్రిని ఇంతవరకు రాజీనామా చేయకుండా సిగ్గు లేకుండా తిరుగుకుంటా తిరుపతిలో అక్కడ జరిగితే పట్టించుకోడు, ఇక్కడ జరిగితే పట్టించుకోడు, వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేసేదానికి పని పెట్టుకున్నారు. అక్కడ నుండి ఇక్కడ వచ్చి బాగా విమర్శిస్తారని మీరు పిలుచుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినారు. మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత సర్వనాశనం రాష్ట్రం అయిపోతున్నా కూడా వాళ్ళని ఎన్నికేసుకొస్తున్నారు. కానీ ఎక్కడ మీకు చర్యలు తీసుకునే పరిస్థితులు ఎక్కడ లేరు కదా. అర్చకులు ఏం చేయగలుగుతారు? మీ కార్యకర్త ఒక్కడ పోయి అర్చకునికి ఏదైనా ఏళ్ళు చూపించే ఇంట్లో పోయి టెంపుల్లో పోయి దాక్కుంటారు. అర్చకులు ఏం చేస్తారు పాపం? అర్చకులను ఇంకోరికి మాట్లాడే స్వేచ్ఛ, ధైర్యము, దమ్ము మీరు ఇచ్చినారా? మీరు మొత్తం మీ ఆధీనంలో పెట్టుకొని మీరు ఎటు చెప్తే అటు నడిచేట్టుగా మీరు చేసుకున్నారు కాబట్టి తిరుపతిలో అటు జరిగింది, ఇక్కడ ఇటు జరిగింది. ఆడ నుంచి తిరుపతిలో సారీ చెప్పయా అని మీ పవన్ కళ్యాణ్ చెప్తే ఎవడో చెప్తేనే సారీ చెప్పాలని అంటాడు. అంతమంది చనిపోతే ఒక సారీ చెప్పడానికి కూడా మీ ఆయనకు నోరు రాలే, మీ చైర్మన్కు. తర్వాత ఇప్పుడు ఇక్కడ చనిపోతే ఎక్కడో ఒక ఎండిఓ మీద దాడి జరిగిందని చెప్తే అక్కడ నుండి వచ్చి మీసాలు మిగిలేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఆ కార్యకర్తల మీద దాడులు చేయడానికి వైసీపీ కార్యకర్తలు ఈడుచాం, కొడతాం, పొడుచాం అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఇంతమంది చనిపోతే అక్కడే పక్కన ఉన్నటువంటి వ్యక్తి, ఆ సామాజిక వర్గంతో ఓట్లు వేయించుకున్నటువంటి వ్యక్తి, నా పార్టీ కార్యకర్తలని చెప్పినటువంటి వ్యక్తి వాళ్ళకి పోయి వెళ్ళి చూడొచ్చు కదా. అక్కడ మన వాళ్ళు బాటల్లో కాల్చి చంపిన తర్వాత వాళ్ళకి 50 లక్షలు ప్రకటించినాం. ఈయన సొంత లెక్క కూడా ప్రకటించమని చెప్పవను. ప్రకటిస్తే బాగుంటుంది కదా. మీ కార్యకర్తలు ఒక్కొక్కరికి 50 లక్షలు ప్రకటించు. ఎందుకు ప్రకటించలే? మరి మీకు అవసరమన్న చోట మీరు రాజకీయాలు చేస్తారు, మీరు అవసరమన్న చోట సనాతన ధర్మం అంటారు. ముందు మీరు సనాతన ధర్మాలు పాటించే, మీరు మీ కుటుంబాలు సనాతన ధర్మం పాటించి ఉంటే ఈ పరిస్థితి రాదు. మీరు పుట్టుకే రకరకాలుగా వచ్చినారు. ఓసారి ముస్లిం అంటారు, ఓసారి క్రిస్టియన్ అంటారు, ఒకసారి సనాతన ధర్మం అంటారు, ఓసారి సిగరెట్ మేము దీపాన్ని వెలిగించుకున్నామంటారు, ఒకసారి మా ఇంట్లోనే శ్రీరామచంద్ర నామాలు ఎప్పుడు పలుకుతుంటామంటారు. ఈ విధమైనటువంటి భాషలు మాటలు మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులు రాష్ట్రానికి అధినేతలు, రాష్ట్రానికి ఉపధినేతలు అయితే జనం ఇదే ఉంటుంది. ఈ విధంగానే జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి దేవుడు ఏదో విధంగా మీరు చేస్తున్నటువంటి తప్పులకు పనిష్మెంట్ ఇచ్చినట్టు ఎవరో పాపం అమాయకులను చంపుతున్నారు. మీరు చేసే తప్పుల వల్ల అమాయకులు చనిపోతున్నారు. కాబట్టి మీరు ఇదే విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్ళకండి. ఇప్పటికైనా తెలుసుకోండి. కేవలం ప్రజల కోసం పరిపాలన చేయాలనుకోండి, మీకోసము మీ పార్టీల కోసము పరిపాలన చేయాలనే ఆలోచన కొంచెం పక్కన పెట్టండి. కేవలం మీరు మాత్రమే బాగుండాలనే ఆలోచనలో మీరు పనిచేస్తున్నారు తప్ప ప్రజలు బాగుండాలనే ఆలోచనలో పనిచేసిన సందర్భాలు లేవు. సందర్భాలు ఉంటే ఈ రోజు ఏంది మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చే కనీసం ఒక్క డిమాండ్ అన్న పెట్టిన సందర్భం ఉందా? ఏ డిమాండ్ లేదు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినారు, వర్షాలు వస్తున్నాయి, వర్షాలు వచ్చే మళ్ళీ నిండిపోతే మళ్ళీ ఒక 6 నెలలతో ఎత్తిపోసుకునేదని సరిపోతుంది. ఈ 40,000 కోట్లు 70,000 కోట్లు ఆడ తీసుకొచ్చి పెట్టి అవన్నీ నిలిచిపోయి ఆ సిమెంటు ఆ కంకర అంత మునిగిపోయి తడిసిపోయి పాడైపోయి మళ్ళీ కొత్త టెండర్లు అంటారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మాత్రమే మీరు ముందు ఉన్నారు. రాష్ట్రానికి మేలు చేయనే ఆలోచన మీలో లేదు కాబట్టి దేవుడు కూడా మీకు సహకరించడం లేదు. ఈ విధమైనటువంటి ఇబ్బందులు మీకు ఎందుకు వస్తున్నాయంటే మీరు రాష్ట్రం మీద ప్రేమాభిమానాలతో పరిపాలన చేయాలని లేరనేది ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రావు గారు, మరి ఈ గోడ కూలిన పోవడానికి ప్రధానంగా నిర్లక్ష్యం, తగినంత శ్రద్ధ లేకపోవడం అని చెప్పేసి త్రిసభ్య కమిటీ కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇవాళ అనేక విమర్శలు కూడా ప్రభుత్వం పైన అనేక విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే మొత్తానికి దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? భాగ్యశ్రీ గారు, ఖచ్చితంగా దీంట్లో లోపాలు ఎక్కడున్నాయి తీస్తాము. ఇంకొకటి ఏంటంటే ఆగమ శాస్త్రం ప్రకారంగా ఆ యొక్క
ఆ, ఆ, శాస్త్రబద్ధంగా ఏ విధ కార్యక్రమాలు జరపాలో అవన్నీ కూడా జరపడానికి ఆ యొక్క అర్చక కమిటీకి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఏ విధమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎప్పుడు మేము అడ్డుకోము. ఇంకొకటి ఏంటంటే అది ఎక్కడ సంప్రోక్షణ జరపాలా, ఇంకా వేరే కార్యక్రమం జరపాలా, శాంతి కార్యక్రమం జరపాలా, ఏది జరపాలా అనేది అర్చక మండలి డిసైడ్ చేస్తుంది. అది ప్రభుత్వం కానీ, ఆ ఎండోమెంట్ మినిస్టర్ కానివ్వండి, ఈఓ గారు డిసైడ్ చేసేది కాదు. ఈఓ అక్కడ నిరుగుతున్నటువంటి విధులకు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఈఓ ఉంటాడు తప్ప ఆగమ శాస్త్రం ఏ కార్యక్రమం, ఏ పూజ ఎప్పుడు చేయాలి, ఏ అర్చన ఎప్పుడు చేయాలని డిసైడ్ చేసేది ఈఓ కాదు, ప్రభుత్వం కాదు. అది పూర్తి స్వేచ్ఛ అక్కడ ఉన్నటువంటి ఆ అర్చక మండలికి, ప్రధాన అర్చకుడికే ఉంటుంది. అది Yes. వారి యొక్క ఆదేశాల మేరకు నెక్స్ట్ జరగాల్సిన కార్యక్రమం ఏమైనా అన్ని జరుపుతాము. ఒకవేళ ఆ ఆగమ శాస్త్రం ప్రకారంగా అక్కడ కూడా కట్టొద్దని వీళ్ళు చెప్పినప్పటికీ ఎవరైనా కట్టితే అది, ఎందుకంటే అది ఆ తప్పు, ఆగమ శాస్త్రం విరుద్ధంగా ఉన్నటువంటి విషయం ముందే తెలిపి కూడా ఉద్దేశపూర్వకంగా కడితే అలాంటి తప్పిదం ఏమైనా జరిగినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం వారిని ఖచ్చితంగా వారి బాధ్యత చేసి ప్రభుత్వం కావాలని శిక్ష జరుగుతుంది. అంతే తప్ప ఏదో మేము బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నామని చెప్పేసి బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నామని చెప్పేసి వీళ్ళకి అవకాశం దొరికింది కదా, దీనికి పోలవరంతో జోడించి పోలవరం గురించి వెళ్తే ఇంకా చాలా మాట్లాడగలుగుతాము. మీరు చేసిన కార్యక్రమం పోలవరం ఏ విధంగా ఉంది, మేము వదిలిపెట్టి పోయింది, మీ తర్వాత ఏం చేశారు అనేది ప్రజలందరూ చూశారు. ప్రజలందరూ చూశారన్నా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి పోలవరం కలపడము ఏదో విధంగా అవకాశం, మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. పోలవరం విషయం వస్తే సరిపోదు. ఇప్పుడు మనం ఆ కూలినటువంటి గోడ గురించి, అక్కడ మృతి చెందినటువంటి ఒక అమాయక భక్తుల గురించి మాట్లాడుతున్నాము. ఆ భక్తుల మృతి చెందిన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెప్తున్నాం. వాళ్ళకి అన్ని విధాలా మేము ఆదుకుంటాము. ఏ విధమైన లోపం వాళ్ళకి కల్పించము. ఖచ్చితంగా దీంట్లో ఏ విధమైన తప్పు జరిగినా, ఒకవేళ దాని వెనుక మంత్రి ఉన్నా గానీ ఖచ్చితంగా మేము తీసుకున్న మంత్రి గాని, కాంట్రాక్టర్ గాని, అధికారి గాని, చర్య తీసుకుంటాము. ఈ 2 రోజుల్లోనే ఈ మితిని 24 hours లోపలే నివేదిక మాకు అందిన తర్వాత నివేదికలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మేమే ప్రెస్ మీట్ బయటకు చెప్తాము. మంత్రి గారు కాక మీరు నేను కాము, మంత్రి గారే దానికి బాధ్యులు. జాగ్రత్త వినండి శ్రీనివాసరావు గారు, మీకే చిన్న సబ్మిషన్. 5 సభ్యులు ఉన్న ధర్మాసనం గౌరవ సుప్రీంకోర్టు ఈవో ఫంక్షనింగ్స్ ఏమని డిసైడ్ చేసింది తెలుసా సార్? అక్కడ టెస్ట్ వేసుకుని ఆడ కూర్చోడానికి లేదు ఈవో. మీరు సుప్రీంకోర్టు వెరిడిక్ట్ వినండి. ఏం చెప్పింది తెలుసా? 2 పూజారుల మధ్య కానీ, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏదైనా జరిగినప్పుడు కానీ, ఇఫ్ దే కంప్లైంట్ దట్ రిజల్ట్ చేయడానికి మాత్రమే ఈవో ప్రాసెస్ అక్కడ. అన్ఫార్చునేట్గా డైరెక్ట్ టు డే యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి దాంట్లో తగుదనమ్మా అని వేరే మొత్తం 5 కూర్చొని తిరుగుతున్నారు అక్కడ. సుప్రీంకోర్టు ధర్మాసనం 5 సభ్యులు ఉన్న దాంట్లో చెప్పింది ఏంటంటే, ఆగమ శాస్త్ర విరుద్ధంగా కైంకర్యాలు ఏమైనా జరిగినా తిరుపతి విషయంలోనే చెప్పారు ఫుడ్ డౌన్ చేసి. అండ్ మోర్ ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇదే పంతులు క్లియర్గా చెప్పారు ఆగమ శాస్త్ర విరుద్ధంగా గోడ కట్టకూడదని. ఏడు మరి ఈవో ఏడి? ఎందుకంటే అది ఐఏఎస్ కాదు, ఎవరో రికమెండేషన్ క్యాండిడేట్ మీద చొట్టపోని తెచ్చి నెతికెత్తారు అక్కడ ఈవో కింద. వీళ్ళు చేస్తున్న ఈ దాష్టికాలు గమనించండి శ్రీనివాసరావు గారు. రెండో విషయం చెప్తున్నాను, ఫ్లై యాష్ బ్రిక్స్తో కట్టిన దిక్కుమాల గోడకి టెంపరీగా ఈ 4 రోజులు ఈ చందనోత్సవాలు అయ్యేదాకా చేసేద్దామని అడావడి మీద ఆగమేఘాల మీద చేసిన ఒక దిక్కుమాల పని. ఇవాళ కాంట్రాక్టర్ ఇన్వాల్వ్మెంట్లు, ఇవాళ ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు 5 మంత్రుల సభ్యులు ఉన్న దగ్గర ఇవాళ ఈ పొరపచ్చ జరిగితే బాధ్యత వహించవలసిన 5 ప్రతిస్పందన ఒకసారి గమనించండి. అదర్దేన్ అనితమ్మ. ఇందులో మీకు ఇంకో మాట చెప్తాను, అనితమ్మ అక్కడ తన బంధువు అనుకొని నిలబడి ఏదో మాట్లాడుతున్న సమాధానం చెప్తుంది, కానీ వాస్తవానికి వాళ్ళు ప్రైమా ఫేస్గా ఇట్లాంటి క్రైసిస్ మేనేజ్మెంట్ సిచ్యువేషన్స్ని అట్రిబ్యూట్ చేయడానికి కమిటీలు వేస్తారు. అంతేకాని ఆ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి ఇప్పుడున్న కమిటీకి అర్థమే లేదు అసలు. అయిపోయింది చచ్చినోడికి సారికావిల్ ఎవరికి. ఈ 5 కమిటీ మంత్రుల కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు చేయవలసిన ప్రైమా ఫేజ్ అంటే క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్నిటిని అడ్రస్ చేసి, ఈ క్రిటికల్ సిచ్యువేషన్స్ ఇట్లాంటి వల్ల ఇవి అట్రిబ్యూట్ అవుతాయని చెప్పి ముందే నివారణ చర్యలు తీసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత వాళ్ళు. అది కానప్పుడు మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రిని అయితే నేను ఊహించుకోవట్లేదు బాధ్యత వహించడం అంటే. నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఆయన ఒక్కడికే తెలిసింది, మిగిలిన వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయను. ముఖ్యంగా ఆనం రామరెడ్డి రేపు సంవత్సరం జూన్ 12కి అవుతుంది, ఎత్తికి అవతల కూర్చోబెట్టి ఇంట్లో చెమ్మచక్కలు ఆడుకోమనండి. ఎందుకంటే ఎందుకు ఆ దేవాదాయ శాఖకి అప్రతిష్ట పాలు చేయడానికి, అరిష్టాలు పాలు చేయడానికి, భ్రష్టు పడించడానికి తప్ప దేనికి పనికిరాట్లేదు. ఆ సైడ్ పాపిడి దూకోవడం కొన్న శ్రద్ధ నిజంగా మాన ప్రాణాల మీద ఇది కూడా లేదు వాళ్ళకి. ఎవరండి వీళ్ళంతా? ఎందుకండి ఇది ప్రజాస్వామ్యాన్ని పేరు పెడతారు? రైట్ రైట్ థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు ఆ డిబేట్లో పాల్గొన్నందుకు. అలాగే ఎస్ రావు గారికి, అలాగే మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.